దేవుని వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వచనాల వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు చదువుకుందాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి కొండ ఎక్కిపోయి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలం అంతా ప్రభువా మీ కృపాక్షేమములతో మమ్మలను కాచి కాపాడి పెంచి పోషిస్తూ నడిపిస్తూ ఉన్నా మా పరలోకపు తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. సైన్యములకు అధిపతి యెహోవా దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు. సమస్తము ఎరిగిన దేవుడవు నాయన, సర్వాధికారి అయిన దేవుడవు నాయన, సమస్తమైన ప్రజలను ప్రభా పోషించే దేవుడవు నాయన, ప్రతి విధమైన ఇరుకులు, ఇబ్బందులు, గండములు, శోధనలు, అపాయముల నుండి కాచి కాపాడుచున్నాడు మా పరలోకపు తండ్రి. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. అయ్యా నాయన, మేము మీకు వేరుగా ఉండి ఏమీ చేయలేము నాయన. ఈ పరిశుద్ధ ఆదివారం నాడు ప్రభా నాయన మమ్మల్ని అందరినీ చిన్న మందగా ప్రభా మీ మందిరావరణంలో ప్రభా మీరు ప్రవేశింపచేసి పాటల ద్వారా ప్రభా మహిమందిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. అయ్యా ఆరాధన ద్వారా ప్రభా మహిమ పొందిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. దాసుని ప్రభా మీరు మరుగుపరుచుకుని ప్రభా దాసుని అతిక్రమణ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొనక అయ్యా నాలో నుండి ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ బిడ్డలకు కావాల్సిన మంచి వర్తమానం ప్రభా మీరు వినిపించండి. మాట్లాడేది మేమైతే వ్యర్థము తండ్రి, మీరు మాట్లాడితే ప్రభా నాయన అది ఎంతో ఆశీర్వాదకరము. మా ఎముకలకు సత్తువ పుష్టి ప్రభా, మా కండరములకు నరములకు ఎముకలకు ప్రభా నాయన సత్తువను పుష్టిని దయచేసే దేవుడవనైనా జీవాహారము జుట్టి దగ్గర ధారల కంటే మధురమైన వాక్యమును ప్రభా ఈ దాసుని నోటి నుండి వినబడుతూ ఉండగా ప్రభా గ్రహించగలిగిన మనసును మాకందరికీ దాయిష్యమని వేడుకొచ్చినాం తండ్రి. యంత్ర శబ్దం ద్వారా వాక్యం విన్న బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభు వాక్యానుసారంగా జీవించే భాగ్యం దాయిచ్చామని ఈ కార్యక్రమం మీ యొక్క ఆధ్వర్యంలో ఘనముగాను మహిమకరంగా మాకందరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని, ఈరోజు రాలేకపోయిన బిడ్డలను ప్రభు మరొక అవకాశం మీరు దయచేసి ప్రభా మీరే ప్రభా మహిమ గంట ప్రభావములు యుగాయుగములు పొందుకనమని మా ప్రభువును మా రక్షకుడును త్వరలో రానయ్యున్నటువంటి నజరుడైన యేసే నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. శిష్యులు ఎవరు బలవంతం చేశారో అందరికి వెళ్ళమని యేసయ్యే చెప్పాడు, మీరు అవతలకు వెళ్ళండి అని ఆయనే తొందర చేశాడు. అవునా కదా? సరే, యేసయ్య చెప్పిన రీతిలో వాళ్ళ పడవ మీద ఆ యొక్క నదిలో వెళ్తూ ఉండగా ఈ లోపల ఆయన ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు అనే పాయింట్ మనం గమనించుకోవాలి. యేసుక్రీస్తు వారికి ఎప్పుడు ఏకాంతం దొరికితే అప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ప్రార్థన చేస్తూ ఉంటాడు. మనకు ఏకాంతం దొరికితే టీవీ చూసుకోవడమో, లేకపోతే కాసేపు నిద్రపోవడమో, ఇష్టమైన పాటలు వినటమో, లేదంటే ఏదో మన సొంత పనులు చేసుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు వారు ఏకాంతముగా ఉన్న ప్రతిసారి కూడా యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు? తన తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి.
కాబట్టి మనము కూడా దేవునికి దూరంగా ఉన్నాము అనుకుంటున్నాము, కానీ ఎప్పుడైతే మనం మనుషులందరికీ దూరంగా ఉన్నామో అప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు మనందరం అట్లా ఉన్నాం, దగ్గరగా ఉన్నాం, దేవునికి కూడా దగ్గరగా ఉండేది ఇది మందిరం కాబట్టి. ఇంటికి పోయిన తర్వాత ఇంటి నిండా మనుషులు వచ్చారనుకుందాం, ఒక గంటసేపు బాగుంటుంది, ఒక అర్ధ గంట సేపు బాగుంటుంది, అందరు చుట్టాలతో బాగా ఇల్లంతా నింపబడిందని. తర్వాత ఏమవుద్ది, ఇది తొందరగా వెళ్తే బాగుండు, ప్రశాంతంగా కాసేపు ఉండొచ్చు అనుకుంటామా లేదా? కంపల్సరీగా అనుకుంటాం. మరి ప్రశాంతంగా ఉండడానికి కావాల్సిన దేనికి ప్రశాంతత? అందరు వెళ్ళిపోయారు, నిద్రపోవటం నీ సొంత పనులు చేసుకుంటావు. కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు నీవు చేయాల్సిన మొదటి పని ఏంటంటే దేవునితో మాట్లాడాలి, నీ తండ్రితో నీవు మాట్లాడాలి. ఏకాంతముగా తండ్రితో మాట్లాడే అనుభవాన్ని మనం ఎక్కువగా పెంపొందించుకుంటూ ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు వారందరూ కూడా పడవలో పంపించాడు. ఎవరెవరు ఉన్నారు అందుట్లో? శిష్యులేనా, ఇంకెవరు ఉన్నారా? ధోనికి పంపించింది ఎవరిని? శిష్యులేగా. అయ్యా మీరు కాస్త మీరు వెళ్తా ఉన్నాడు అవతలకి అన్నాడు. అప్పుడు శిష్యులు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నారుగా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఏకాంతంగా ఉంటే అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. పగలంతా ఆయన పరిచర్యలో ఉన్నాడు. పగలంతా కూడా స్వస్థతలు పరుస్తూ ఉన్నాడు. అనేక మందికి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. రోగాలు నయం చేస్తూ ఉన్నాడు. మరి ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిన సంగతి వీరు గమనించారు కదా. కాబట్టి వీరు ఆ యొక్క కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ పడవలో వారిని అవతలకు పంపించినప్పుడు శిష్యులు ఏం చేస్తూ ఉండాలి? వాస్తవంగా అయితే ఏం చేస్తూ ఉండాలి? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ తుఫాను వచ్చిండేదా? సముద్రం అల్లకల్లోలం అయ్యేదా? కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కొండ మీద, లేదా ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు దాకా చేశాడంటే ఆయన రాత్రి 4వ జాము వరకు కూడా ఆయన ఎట్లున్నాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏమయ్యారు? రాత్రి 4వ జాము అంటే ఎర్లీ మార్నింగ్, ఇక ఆల్మోస్ట్ తెల్లారిపోతా ఉంది. ఆయన కూడా నిద్రపోవచ్చుగా. ఆయన నిద్రపోతున్నాడు అనుకుందాం. శిష్యుల పని ఏమవుతుంది? ఇక్కడ పొయ్యిలో వేసిన పెనంలాగానో, పొయ్యి మీద నుంచి పెనంలాగానో, లేకపోతే ప్రాణాలన్నీ కూడా ఎక్కడ వచ్చి ఉంటాయి? నోటి దగ్గర ముక్కు దాకా వచ్చి ఉంటాయి, అంతేగా. కాబట్టి అంత గందరగోళ పరిస్థితులు ఏర్పడటానికి కారణం కూడా మన అవిధేయతే. అంతవరకు నిమ్మలముగా ఉన్నటువంటి సముద్రము అల్లకల్లోలంగా మారిపోయింది. అప్పటి వరకు శాంతంగా ఉన్నటువంటి, అసలు ఊహించినటువంటి సన్నివేశాలు మన మీదకి భయంకరమైనటువంటి సమస్యలాగా మారిపోతూ ఉంటాయి. నువ్వు ఊహించకుండానే పెద్ద పెద్ద సమస్యలు, చిన్నవే సమస్యల్లాగా మన మీద పడుతూ ఉంటాయి. ఎప్పుడు? నీవు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, ఏకాంతంగా ఉన్నాను అనుకుంటున్నావు కానీ దేవునితో నీవు సమాధానం పంచుకోకుండా, దేవునితో ప్రార్థన చేయకుండా, దేవునితో మాట్లాడకుండా నీవు గనక సమయాన్ని గనక టైంపాస్ చేసుకుంటూ ఉంటే నిమ్మలంగా ఉన్నట్టు పరిస్థితుల్లోంచి నీకేమవుతాయి? సమస్యలు నీ మీదకి దూకుతూ ఉంటాయి. అప్పుడు దాకా సముద్రం ఎట్లుంది? నిమ్మలంగా ఉంది. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నేను రాయబడిందా? లేదు. కాబట్టి మనము నిమ్మలంగా ఉందలే, పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయిలే, నాకంత ప్రశాంతంగా జరిగిపోతుందిలే అనుకునే సమయంలోనే దేవుడు కానీ సమస్యలు కానీ నిన్ను రేపటానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ సమస్య రేగుతూ ఉందంటే ఒక అద్భుతమైన కార్యం నీ కోసం చేయడానికి దేవుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ దగ్గర వస్తున్నాడని అర్థం చేసుకోవాలి. కానీ స్వయంకృత అపరాధంగా మనము దేవునికి ఆయాసకరంగా ఉండకూడదు. కాబట్టి ఒకసారి మళ్ళీ చూడండి, ఆ వాక్యాన్ని మళ్ళీ చదవండి ఒకసారి. వెంటనే ఆ జన సమూహాలను తాను పంపివేయను
వెంటనే జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని వారిని బలవంతం చేశాను. నా తర్వాత పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేను. ఎప్పుడు పంపించాడు వాళ్ళని? సాయంకాలం ముందే పంపించాడుగా. తొందర కూడా చేశాడు. ఏమని? మీరు తొందరగా వెళ్ళండి. బలవంతం కూడా చేశాడు. విన్నారా వీళ్ళు? ఈయన సాయంత్రం పూట పడవెక్కిస్తే రాత్రి 4వ జాము దాకా వీళ్ళు సముద్రంలో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆయన ఎందుకు తొందర పెట్టాడు? అప్పుడే గమనించుకోవాలిగా. అవునా కాదు? సాయంత్రం అయిపోయిందంట. ఆయన కొండెక్కేటప్పటికే సాయంత్రం అయింది. కొండెక్కక ముందే చెప్పాడుగా వారికి, ఏమని? మీరు అవతలకి వెళ్ళండి. తొందర చేశాడు. తొందర చేస్తున్నాడంటే అక్కడేదో ప్రమాదం జరగబోతా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడేదో ఇబ్బంది రాబోతూ ఉన్నది. దేవుడికి అది ముందుగానే తెలుసు. తెలిసినప్పటికీ కూడా వీరు తాత్సారం చేశారని మనం అనుకోవాలి. యేసుక్రీస్తు వారు సముద్రం మీదకి మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? రాత్రి 4వ జాముకు వచ్చాడు. అప్పుడు దాకా మీరు సముద్రంలో ఏం చేస్తున్నట్టు? దేవుని యొక్క మాటను జాగ్రత్తగా మనం వినాలి. దేవుని యొక్క మాటకు లోబడాలి. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్త ప్రకారం మనం నడుస్తూ ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మనస్సును మనం ఎప్పుడైతే గమనించుకుంటామో నీకు జరగబోయే పరిస్థితులు ముందుగానే ఆయన తెలియజేస్తూ ఉంటాడు తన బిడ్డల కోసం. అలా జరగబోయే సమస్య ముందుగా తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. కాబట్టి కరోనా రాబోతుందని ముందుగానే హెచ్చరికలు జరిగినాయి. మాస్కులు పెట్టుకోండి అని చెప్పారు. అయినా ఇన్ని లక్షల మంది ఎందుకు చనిపోయారు? ఎందుకు చనిపోయారు చెప్పండి? మాస్కులు పెట్టుకొని జాగ్రత్తగా ప్రతిరోజు శానిటైజర్ చేసుకుంటూ చేతులని రోజుకు 4-5 సార్లు మాస్కులు జాగ్రత్తగా పెట్టుకొని మరి రద్దీ ప్రదేశాల్లో పోకుండా జాగ్రత్తగా ఇంటి దగ్గర జాగ్రత్త కాపాడుకుంటున్న వారికి వచ్చిందా? రాదు. దాని ప్రివెన్షన్ మనకు ముందుగానే తెలుసు. మరి ఇన్ని లక్షల మంది ఎందుకు చనిపోయారంటే నిర్లక్ష్యమా కాదా చెప్పండి? నిర్లక్ష్యమే. గవర్నమెంట్ చెప్పింది, అయినా కానీ మీరు వినలే. మళ్ళీ ఇంకొక వేరియంట్ రాబోతుంది, పవర్ఫుల్ వేరియంట్. ఏది ఏమైనప్పటికీ మనము జ్ఞానయుక్తంగా పరిస్థితులను గమనించుకుంటూ, మనకంటే అనుభవకులు చెప్పినప్పుడు దాన్ని గమనించుకుంటూ, దేవుడు చెప్పిన దాన్ని గమనించుకుంటూ మన జీవితాలు మనం మౌల్డ్ చేసుకుంటూ సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ శిష్యులకి ఆయన తొందర పెట్టాడు. ఎందుకు తొందర పెట్టాడు? మీరు త్వరగా నాకంటే ముందే అవతలకి వెళ్ళండి. కానీ వారు తాత్సారం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రశాంతంగా ఆయన ప్రార్థన చేసుకుని కొండ మీదకి వెళ్ళాడు. రాత్రి 4వ జామున ఆయన ఎందుకు వచ్చాడు కిందకి? తుఫాన్ లేకపోతే వచ్చిండేవాడా? సముద్రం అల్లకల్లం లేకపోతే వచ్చిండేవాడా? సముద్రం అల్లకల్లోలం అయిపోయి వాళ్ళందరూ చనిపోయే పరిస్థితి, ప్రాణాపాయంలోకి వచ్చేసారు వారు. మరి వారు రక్షించుకోవాలిగా. అప్పుడు యేసు రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మళ్ళీ పడవేసుకొని రావచ్చు, ఇంకో బోట్ వేసుకొని. అక్కడ పడవలు ఉండవా? మరి సముద్రం మీద ఎందుకు వచ్చాడు ఆయన? అక్కడ దేవుడు మహిమపరచబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు వారు అక్కడ అసాధారణమైన కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ యొక్క సందర్భంలో ప్రపంచంలో మనుషులు పుట్టిన మొదలుకొని ఇక ముందు కూడా జరగనటువంటి ఒక అద్భుతం అక్కడ జరుగుతూ ఉన్నది. ఏమిటంటే మనుష్యుడు నీళ్ళ మీద నడుచుట. దేవుని స్తోత్రం చెప్పాలి. మనుష్యుడు నీళ్ళ మీద నడుచుట అనే ఒక అద్భుతమైన కార్యము నభూతో నా భవిష్యత్తులో కానీ మరి గతంలో కానీ ఎప్పుడు ఎన్నడూ ఏ మానవుడు కూడా నది మీద నీళ్ళ మీద నడవలేదు. అంత శక్తి ఎవరికి లేదు.
తను తాను దేవునిగా నిరూపించుకునే క్రమంలో ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ ఆయన వారి దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక నీటి గురించి మనం గమనించినప్పుడు, నీరు ఎప్పుడు పుట్టిందమ్మా? నీరు ఎప్పుడు పుట్టింది? చెప్పండి. ఆది కాండంలో మొదటి వచనంలోనే పుట్టింది. ఇంకా చెప్పండి, నీరు ఎప్పుడు పుట్టిందో ఆలోచించండి. ఎప్పుడు పుట్టింది నీరు? మనం అప్పుడు కూడా సామెత వాడతాం, నిన్నేంద్ర నీ బాబుని నీ తాతను కూడా చూశానంట. అవునా? ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు, నువ్వేంది నీ తాత ముత్తాతను కూడా నేను చూశానంట. తాతకు దగ్గర నేర్పుతావని సామెత వాడేటప్పుడు. నీరు ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో పుట్టలేదు. అది నీరు ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో పుట్టల. అక్కడ ఏమో రాయబడి చూడండి. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన. అంటే అర్థం ఏంటి? అక్కడ ఏముంది? అది అప్పుడు ఉందా? దేవుని స్తోత్రం చెప్పడాలి. దేవదూతలను కూడా నీరు చూసింది ముందే. మొదటి సృష్టిలో దేవదూతలు సృష్టించేటప్పటికే జలం ముందుగానే సృష్టించబడింది. భూమి ఆకాశములు నీరు వాయువులు ఇవన్నీ కూడా మొదటి సృష్టిలోనే, ఆనాడు మొదటి సృష్టించిన దేవదూతల కాలం నాటి సృష్టిలోనే నీరు నిర్మించబడింది. దేవుని స్తోత్రం చెప్పడాలి. కాబట్టి నీటి గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ భూమే చాలా పెద్దది. భూమి కంటే ఇంకేది పెద్దది? సముద్రం పెద్దది. ఒక వంతు భూమి ఉంటే 3 వంతు సముద్రం ఉంది. కాబట్టి భూమి మీద ఉన్న వాటన్నిటిలో కూడా అతి పెద్దది, అతి పరాక్రమం కలిగినది, అంత ఎనర్జీతో కూడుకున్నటువంటిది, అంత జీవాన్ని ఇచ్చేది, అలాగే ప్రాణాలు కూడా తీసేది. ఏంటది? నీరు. దేవుడి స్తోత్రం చెప్పాలి. నీరు మనుషులందరినీ కూడా జీవింపజేసింది. జంతువులనేవి, పక్షులనేవి, మొక్కలనేవి. నీరు లేకుండా ఏమైనా బ్రతుకుతాయా భూమి మీద? ఏమైనా బ్రతుకుతాయా? నీరు తాగకుండా ఉన్న జంతువులు ఏమైనా ఉన్నాయంటే అవి చాలా విషతుల్యంగా ఉంటాయి. పాము ఎప్పుడు నీళ్ళు తాగుద్దా? కొన్ని సర్పాలు, కొన్ని జర్జరాలు, బల్లులు ఇలాంటి నీరు తాగవు. అవి చాలా విషతుల్యంగా ఉంటాయి, పాయిజనస్గా ఉంటాయి. కాబట్టి మనుషులందరితో ఎంతో మమేకమై ఉన్నటువంటివి ఏంటది? నీరు. ప్రపంచంలోనే భూమి మీద అత్యంత పరిమాణం కలిగినటువంటి నీటిని, అనాది కాలంలోనే సృష్టించిన నీటి మీద అధికారము ఎవరికి ఉంది? దేవుడికి ఉన్నది. ఆ ఒక్క సంఘటన చాలు దేవుడు, యేసుక్రీస్తు వారు దేవుడు అంటానికి. నీటి మీద ఆయన నడిచాడు. శిష్యులు ఆశ్చర్యపోయారు చూసి. అసలు నీటి మీద నడవటం ఎలా సాధ్యమైంది ఆయనకి? నీటి మీద నడవగలిగే శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు గ్రంథము 28వ అధ్యాయము 25, 26 వచనాలు చూసుకుందాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 25, 26 వచనాలు. గాలికి ఎంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపుకు మార్గము ఏర్పరిచినప్పుడు దేవుని స్తోత్రం చెప్పినాడు. కాబట్టి గాలికి ఇంత ప్రమాణం ఉండాలని చెప్పి నిర్ణయించింది ఎవరు? దేవుడు. అలాగే జలములకు ఏం చేశాడంటే ఆయన? కొలత. జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడి నియమించినప్పుడు.
దేవుని యొక్క శక్తిని ఒకసారి మనం ఆలోచించండి. యేసుక్రీస్తు వారు మనకి అక్కడ కనబడితే బొమ్మలో కూడా నిలబడి దున్నువానికి తన వీపును అప్పగించాను, ఉమ్మి వేయమని తన ముఖం దాచుకోలేదు, సురూపమైన సొగసైన లేక 8 భూమిలో మలిచిన మొక్కలాగా ఆయన మన మనకి వచ్చి ఉన్నాడు, వదక తేపని గొర్రెవాలి అని చెప్పి ఆయన చాలా సింపుల్గా చూస్తున్నాం. కానీ నీటిని పుడిసిట పట్టగలుగుతాడు ఆయన. సముద్రంలో నీటిని పుడిసిలా పట్టగలిగే దేవుడు, వాటికి కొలతలు వేసిన దేవుడు, భూమి మీద నీటి మొత్తాన్ని కూడా ఆయన కొలిచాడు, సముద్రమునకు కట్టడలు నియమించినవాడు, వర్షమునకు కట్టడ నియమించాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎంత గొప్ప దేవుడు ఆలోచించాడు. ఆయన శిష్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అల్లకల్లోలంగా సముద్రం లేచింది. ఆయన ఎదిగో వారి దగ్గర నడుచుకుంటా, నీటి మీద నడుచుకుంటా ఆయన వారి దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నోవాహు చూడండి, గ్రంథము ఆదికాండము 6వ అధ్యాయము 17వ వచనంలో నోవాహు గురించి రాయబడిన మాట చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 17వ వచనము. ఇదిగో నేనే 6వ అధ్యాయము ఆదికాండము 6:17 చూడమ్మా. 17 సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకు జల ప్రవాహములు రప్పించుచున్నాను. ఇక్కడ దేనికి ఆయన భూమి మీదకు జల ప్రవాహములు రప్పిస్తున్నాడంట? ఆకాశము క్రింద ఉన్నటువంటి సమస్తమైన సమస్త శరీరులను దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే జలముని ఆయన దేనికి వాడుతున్నాడు? ఒక పవర్ఫుల్ ఆయుధంగా వాడుతున్నాడు. నీటిని బలమైన ఆయుధంగా ఆయన లేకపోతూ ఉన్నాడు. ఎవరి మీదకి? ఆకాశము క్రింద ఉన్న సమస్తమైన శరీరులందరినీ కూడా నిమిషాల్లో అయ్యే పని అనేది. భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా ఒక 2-3 గంటలు చంపగలుగుతారా? ఎంత ఆటం పంపులు వేసినా రోజులు పట్టుద్ది. అంగవికలం కావచ్చు, క్యాన్సర్ రావచ్చు, కొంతమంది చనిపోవచ్చు, కొంతమంది భూమిలో కూడా ఒక బంకర్లో ఉండొచ్చా లేదా? అనుభవాలు పడ్డాయి. భూమి కింద బంకర్లు పెట్టుకుని దాంట్లో దాగొచ్చు. నీటిని వదిలితే నువ్వు ఎంత బంకర్లోనే పెట్టు, నీరు జరపకుండా ఏమి కలుగుల్లో కూడా దూసుకుంటా పోయి నిమిషాల్లో ఆకాశముకున్న సమస్తమైన శరీరాలందరినీ కూడా ఒక్క దెబ్బతో లేపేయగలరు. దేవుని స్తోత్రం చెప్పడం. ఎంత శక్తివంతమైందో నీరు ఒకసారి ఆలోచించండి. నీరంటే చాలా నిర్లక్ష్యం మనకి. మట్టి అన్నా నిర్లక్ష్యమే, నీరన్నా నిర్లక్ష్యమే. నీటిని పొద్దుగా వాడుకోవడం ఉందా? అబ్బే, మన ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటాం. నీటి దగ్గర గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒక రోజంతా అన్నం లేకపోయినా ఉండగలుగుతాం, కానీ నీరు లేకపోతే ఉండలేదు. అసలు మనం తయారు చేసింది ఎట్లా తయారు చేశాడు? నీటిని మట్టిని పిసికి బంకమట్టి చేసి మనం తయారు చేశాడు. ప్రతి మనిషి శరీరంలో కూడా 7 లీటర్ల పైన నీరు ఇప్పటికీ ఉంటుంది. అది తగ్గితే డీహైడ్రేషన్ అని చెప్పి మళ్ళీ మనం సెలైన్ ఎక్కించుకోవాలి హాస్పిటల్లో పోయి. కాబట్టి నీరు ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో చూడండి. ఆ నీరు ద్వారా మనకి దేవుడు వాక్యాన్ని కూడా బోధిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీరు ఎలా ఉంటుంది? దానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, దానికి ఒక రూపం కూడా లేదు. నువ్వు గిన్నెలో పోస్తే గిన్నె ఆకారంగా ఉంటుంది, చెంబులో పోస్తే చెంబు ఆకారము, గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారం. కాబట్టి దేవుడు అలాగా తనకు ఒక రూపము, రంగు, సువాసన లేకుండా ఆయన భూమి మీదకి రిక్త హస్తములతో దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పడాలి. నశించిన దాన్ని వెనక్కి రక్షించడం కోసం ఆయన మరి మన భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చినటువంటి ఆయన మనందరి కోసం కూడా
రక్తమును నీటిని, తన శరీరంలో ఉన్న నీరంతటిని, రక్తమంతటి మన కోసం ఆయన దారపోచేశారు. యేసుక్రీస్తు వారి రక్తంతో పాటు నీరు కూడా, ఆయన శరీరంలో నీరంతా కూడా బయటికి రాబడి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, నీరు ఎంత పవర్ఫుల్ అంటే, యోబు గ్రంథము 26వ అధ్యాయము 5 నుంచి 10 వరకు చదవండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 5 నుంచి 10 వరకు. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును స్థిరపరిచెను. వెలుగు చీకటి సరిహద్దుల వరకు ఆయన జలములకు సరిహద్దు. ఎక్కడి వరకు అంట? వెలుగు చీకట్ల వరకు. వెలుగు చీకట్ల యొక్క ఎండింగ్ ఎక్కడో అక్కడ దాకా కూడా ఆయన జలములకు సరిహద్దులు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎంత నీటితో పోల్చుకుంటే మనం ఎంత చెప్పండి? దాని శక్తి ముందు మనం పనికొస్తామా? నీలో లేకపోతే నువ్వు చనిపోతావు. నీళ్ళలోకి నువ్వు వెళ్ళినా నీళ్ళలో నువ్వు పడ్డావు, ఎంతసేపు ఉంటావు? ఎంతసేపు? నీ పొట్టలో నీళ్ళు ఉంటే సంతోషమే. నీ ఊపిరితిత్తులో ఒక 5 నిమిషాలు నీరు ఉందనుకోండి, అవుట్. కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా మనకంటే చాలా శక్తివంతమైనది. మరి మనము ఇంత శక్తివిహీనంగా ఉండి కొద్దిసేపు ఆ పడవలో ఆ యొక్క తుఫాను అలా అల్లకల్లోలం చేస్తూ ఉంటేనే ఈ శిష్యుడి యొక్క ఆ సర్వీసు ఎక్స్పీరియన్స్ అంతా ఏమైపోయిందో. వాళ్ళు ఏం చేస్తారు చూడండి, అక్కడ అన్నిటి నడుచుకుంటూ వస్తున్నప్పుడు. మత్తయి సువార్త 14:25 చూడమ్మా. 14:20. రాత్రి 4వ జామున వారి వద్దకు వచ్చాను. శిష్యులు చూచి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని భయపడుకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి దేవునికి స్తోత్రం చెప్పనాలి. కాబట్టి మనం గమనించినప్పుడు శిష్యులు భయపడిపోయారు. అసలు నీటి మీద నడిచేంత శక్తి ఎవరికి ఉంది అని. భూతం దెయ్యాలు నడుస్తాయి అనుకున్నారు, కానీ యేసుక్రీస్తు వారు భూమి మీద నడిచిందే కాకుండా నీటి మీద కూడా నడవడం అనేది చూసి పేతురు గారు ఆశ్చర్యపోయి, ప్రభువా నీవే అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడిపించు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పనాలి. అది అసాధ్యమైనటువంటి కోరికల్లో ఇంక అంతకంటే పెద్ద కోరికలు అయితే నాకు తెలిసినంతవరకు. బంగారం అడగొచ్చు, వజ్రాలు అడగొచ్చు, ఇంకా ఏమైనా అడగొచ్చు, కానీ అది అసాధ్యమైనటువంటి కోరికని ఆయన అడుగుతున్నాడు. ఏమని? నీటి మీద నన్ను నడిపించు, ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేకుండా. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? పేతురు నడువు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. పేతురు యేసుక్రీస్తు వారు లాగే నీటి మీద నడిచాడు. నీటి మీద నడిచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడిచెదా నీ వేళలా. నీటి మీద నడిచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే,
నీటి మీద నడిచినట్టు ఆ దేవుడు నిన్ను నన్ను కూడా నీటి మీద నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఏంటంటే భక్తిహీనులు కదులుచున్నటువంటి సముద్రము వంటి వారు. కాబట్టి సముద్రము లాగా కదులుతూ ఉన్నటువంటి ఆ భక్తిహీనుల మీద నువ్వు వారితో పాటు మునిగిపోకుండా, వాళ్ళల్లో ఉండకుండా నిన్ను దేవుడు వాటి పైనుంచి నడిపించడం కోసం ఆయన సమర్థుడు అనే సంగతి మనం గమనించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పడం హల్లెలూయా. కాబట్టి దేవుని మనం ఎందుకు నమ్మాలంటే భక్తిహీనులు సముద్రంలాగా ఈ లోకం అంతా ఉన్నారు. వారు మనల్ని ఏం చేస్తారు? ముంచి వేస్తూ ఉంటారు. నన్ను ముంచేశాడురా అంటుంటారు మనం అప్పుడప్పుడు. నన్ను వాడు ముంచేశాడురా, అరే వాడు మునిగిపోయాడురా అంటుంటాం. ఎప్పుడైతే మన సాంగత్యము దేవుని వైపు కాకుండా భక్తిహీనుల వైపు, లోకం వైపు ఉంటామో ఆ యొక్క సముద్రం లాంటి యొక్క భక్తిహీనుల గుంపులో నుంచి ఏం చేస్తాడు? మనల్ని మునిగిపోయేటట్టు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండి అలాంటి పరిస్థితుల నుంచి కూడా మనము బయటకు రావాలి. చూడండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారని చెప్పబడింది. దొంగ ఊబులు కూడా ఉంటాయి. దొంగ ఊబి అంటే ఎట్ట తయారవుతుంది? మట్టితో పాటు నీళ్లు కూడా కలిసి ఉండాలి. నీటి పర్సంటేజీ ఎక్కువ ఉండాలి దాంట్లో, ఆ మట్టిలో. ఎక్కడైతే ఎంత మేరకు అయితే నీళ్ళు ఎక్కువగా ఉండి 3 వంతులు నీళ్ళు ఉండి 1 వంతు మట్టి ఉందనుకోండి కింద దాకా, దాన్ని ఏమంటాం మనం? దొంగ ఊబి అంటాం. పైకి మట్టి గట్టిపడ్డట్టే ఉంటుంది. ఎండకి ఎట్లా ఉంటుంది? పై ఉన్న మట్టి ఆ ఎండ వేడికి గట్టిగా పడిపోయి కింద మాత్రం నీరు అంతే ఉంది, మట్టితో కలిసిపోయి 3 వంతులు నీరు 1 వంతు మట్టి. కాలు పెట్టగా ఏమైపోతాం? లోపలికి లాగేస్తాం. కాబట్టి ఈ జిగట మన్ను ఎట్టుండాలంటే బంకమట్టిలాగా మనము కొంత పర్సంటేజ్ నీరు ఎక్కువ 3 వంతుల మట్టి 1 వంతు నీరు ఉన్నప్పుడు జిగట మన్ను బంకమన్నులాగా తయారవుంది. మనకు కావాల్సిన రూపం వచ్చింది. 3 వంతులు నీరుండి 1 వంతు మట్టి ఉంటే దొంగ ఊబిలాగా మారిపోతాం. కాబట్టి మనం ఈ లోకంలో ఎలా మారుతున్నాం? దొంగ ఊబిలాగా మనం కూడా మారిపోతున్నామా? భక్తిహీనులాగా కదులుతున్న సముద్రంలాగా అల్లకల్లోలంగా మారిపోతున్నామా? అలజడిని సృష్టిస్తూ ఉన్నామా? ప్రమాదాలు తెచ్చిపెడుతూ ఉన్నామా? జాగ్రత్తగా మనము గమనించుకోవాలి. ఇంకా ఎలా ఉంటుందంటే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3-8 వచనాలు కూడా చూడండి. దుష్టుల ఆలోచన నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుంటూ చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎక్కడంట? నీటి కాలంలో ఎవరైనా మనం నాటబడాలి. నీరు సమృద్ధిగా అందే చోట మనం నాటబడాలి. మన యొక్క ఫౌండేషన్ ఎక్కడ ఉండాలా? నీటి కాలువల యోరన అంటే ప్రక్కన. కాలువ ప్రక్కన చెట్లు ఎట్లుంటాయి? పచ్చగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడ నాటబడాలి? నీటి కాలువల యోరన నాటబడ్డ మనము జీవజలపు ఓటైన యేసుక్రీస్తు వారి మీద అంటుకట్టబడాలని చెప్పి రాయబడుతూ ఉన్నది వాక్యంలో. యోహాను 10:1 చెప్తే ఏమన్నా? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు నేను, తీగలు మీరు నాలో అంటుకట్టబడాలి. మీరు ఎక్కడ నాటబడాలి అంటే జీవజలపు బుగ్గ అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద మనం నాటబడాలి.
ఈ లోకంలో ఉన్న నీటి మీద కాదు. కాబట్టి మనం నాటపడటం ఎక్కడ నాటపడుతున్నాం అంటే ఈ లోకంలో నాటపడుతున్నాం. దొంగ ఊపిరి దగ్గర నాటపడుతున్నాం. భక్తిహీనులు లాంటి వారి చోట మన ఆలోచన నుంచి వారితో పాటు మనం కూరుకుపోతూ ఉన్నాం. చివరికి ఎట్లా తయారవుతున్నాం అంటే ఆకాశం క్రింద ఉన్నట్టు సమస్తమైన శరీరులందరినీ కూడా నేను ఒక దెబ్బతో నాశనం చేయబోతున్నానంతగా దేవుడు కోపగించినట్టుగా మన ఆత్మీయ స్థితి మారిపోతూ ఉంది. నోవా కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారు? దేవుణ్ణి విసర్జించారు. ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకి? అసలు దేవుడికి అంత కోపం రావడం అంటే మీరు ఒకసారి ఆలోచించండి. నినవే పట్టణస్తుల విషయంలో 120,000 మంది. యోనా పోయాడు, ప్రకటించాడు, వచ్చాడు. తర్వాత ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏం నీకు రాలేదేంటని. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఏమయ్యా, నీకులాగే వారిని కూడా సృష్టించాను నేను. నువ్వేంది అయిపోయింది అనుకున్నావు? వాళ్ళందరూ నా ప్రజలు కాదా? వారు మారొద్దా? సృష్టించానంటే అంత కష్టపడి తెలుసుద్దంట. అందుకంటాం కన్నా వాళ్ళకి తెలుస్తుంది కన్న పేరు ప్రేమ ఏంటంటే. ఆ పిల్లవాడిని కంటాం అంటే ఒక పిల్లవాడికి రూపం ఇచ్చి బయటికి తీసుకొచ్చి వాడిని నిలబెట్టినప్పుడు తల్లికి తెలుసు ఆ బాధ, తండ్రికి ఏం తెలుసు, తండ్రికి ఏం తెలుసు, లోకానికి ఏం తెలుసు. కానీ ఈరోజు తల్లిదండ్రులు కూడా లెక్క చేయని పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఎంత కష్టపడి జీవన్మరణ సమస్యలు వచ్చి బిడ్డకు జన్మనిస్తూ ఉంటే ఆ బాధ, మరి దేవుడు ఎంత కష్టపడి ఎంత ప్లానింగ్తో తయారు చేసి ఉంటాడు ఒక్కొక్కరిని. అవునా కాదు? తల్లి తండ్రి రూపంలో నుంచో ఆ తాత ముత్తాతల రూపంలో నుంచో ఆ పుట్టుకల పోలిక కరెక్ట్గా తీసుకుని రావాలి. తల్లిదండ్రులు ఇద్దరు కాకుండా వేరే ఫీచర్స్తో వచ్చింది అనుకుందాం. సపోజ్ దేవుడు అనుకుని ఒక చక్కటి రూపం ఇచ్చాడు అనుకోండి, పరిస్థితి ఏమవుతుంది కింద? ఒకసారి ఆలోచించండి. అరే పాపం ఇద్దరు నల్లగా ఉండారులే, వీళ్ళు నాకు బాగా భక్తిపరులుగా ఉన్నారు, వీళ్ళకి ఒక చక్కటి అందమైనటువంటి 6 అడుగులు 7 అడుగులు అజానుభావుడు చక్కటి మంచి కలర్తో, మంచి కోల ముక్కుతో, మంచి కళ్ళుతో, వాళ్ళు అది బ్లూ రంగు కళ్ళతో ఒక పిల్లవాడిని ఇచ్చాడు అనుకుందాం. సంతోషంగా ఉంటారు తల్లిదండ్రులు? చుట్టుపక్కల సంతోషంగా ఉండేస్తారా? ఎందుకని? వీళ్ళేది రెట్టుంటే వాడేది రట్ట పుట్టాడు, అసలు ఏంది ఈ పుట్టుకేందని చెప్పి అంటారు. ఎంత ప్లాన్డ్గా దేవుడు వాళ్ళకి అవమానం లేకుండా వాళ్ళ ఫీచర్స్లో నుంచే చక్కటి వాళ్ళు రావాలి, ఉన్నతోనే చక్కగా రావాలి. కాబట్టి దేవుడు ఎంత, మరి ఎన్ని లక్షల మంది, 700 కోట్ల మంది జనం ఉన్నారు ఈరోజు. ఇప్పుడు ప్రజెంట్ 700 కోట్ల మంది. ఇంకెంతమంది చనిపోయారు ముందు? ఇంకెంతమంది రాబోతున్నారు? ఒకరికొకరికి సంబంధం ఉంటుందా? ఇన్ని జనరేషన్స్లో ఆదాం మొదలుకొని లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డేస్ అంటే రాక వచ్చేంతవరకు ఎంతమంది మనుషులు పుట్టబోతారో వారందరికీ కూడా సపరేట్ ఐడెంటిటీ రావాలంటే ఎంత ప్లానింగ్ ఉండాలి, ఎంత జ్ఞానం కావాలి. మరి ఇంత ప్లానింగ్తో నోవా కాలంలో ఉన్న జనాలు వాళ్ళ జనరేషన్ ఒక 100 తరాలు వాళ్ళు కూడా భూమి మీద బతికే ఉండేవాళ్ళుగా. ఆ రోజు నోవా జలప్రలయంలో దేవుడు వాళ్ళని ముంచైపోతే వాళ్ళ జనరేషన్స్లో ఉన్నట్టు మరి ఇప్పటికి కూడా వారి వారసులు ఉండాలి. మరి అంత పెద్ద ప్రణాళికను దేవుడు ఎందుకు మార్చుకున్నాడంటే వారు దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తూ దేవునికి దూరం అయిపోయినప్పుడు ఎంత కోపగించుకున్నాడో తండ్రి ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి మనము నీటి ద్వారా దేవుడు ఏం చేశాడంట? మొత్తాన్ని లేపి అవతలేశాడు. అగాధ జలపు ఓటలను ఆయన విప్పినట్టుగా మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అగాధ జలపు ఓటలను ఆయన లేపాడంట. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆదికాండం 7వ అధ్యాయం 10 నుంచి చూస్తే మహాగాధ జలముల ఓటలన్నయు ఆ దినమందే. చూడండి 7 నుంచి 10 వరకు చదవండి. ఆదికాండము 7వ అధ్యాయము 6 నుంచి చూడమా, 6వ అధ్యాయం నుంచి చూడు, 7-10. ఆ జల ప్రవాహములు భూమి మీదకు వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. తప్పించుకున్నట్టుకై ఓడలో ప్రవేశించాను. ఆజ్ఞాపించిన ప్రకారము జంతువులలోను పక్షుల్లోను ఏడు దినములైన తర్వాత
వచ్చెను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరం రెండవ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓట ఏందంట? 2వ నెల 17వ దినమున ఏం చేశాడు? మహా అగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము. అసలు ఇక ఆ మాటలు మనం ఇప్పుడు ఊహించలేము. ఏంటంటే అది మహా అగాధ జలముల ఓటలన్నీ అంటే భూమి మీద ఏమున్నాయి అన్నమాట. దేవుడికి తెలుసు అక్కడ ఎక్కడెక్కడ ఉండే ఆ ద్వారాలు. మహా అగాధ ఓటలు ఎక్కడ లాక్ డోర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఓపెనింగ్ ఎక్కడ చేయాలో ఆయనకి తెలుసు. ఒకసారి వాటిని ఊపితే అటు లేపితే ఏమవుతుంది తెలుసా? మళ్ళీ ఆదికాండం మొదటి వచనానికి వెళ్ళిపోతాం మనం. ఆకాశపు తూములు మహా అగాధ జలముల యొక్క ఓటలు ఆయన వదిలేసి మెరకుండా కూర్చున్నాడు అనుకుంటే అక్కడి నుంచి సీన్ కట్ అయితే ఏమవుతుందంటే ఆదికాండం మొదటి వచనంకి వెళ్ళినట్టు భూమి నిరాకారంగా శూన్యలను ఉండేను, చీకటి అగాధ జలములను, అది ఇంకేం ఉండదు భూమి మీదకి. ఎంత శక్తివంతమైనటువంటి నీటిని దేవుడు బంధించాడు ఒకసారి ఆలోచించాడు. అంత శక్తిమంతుడైన దేవుడు నీటిని, వాయువులను, గ్రహాన్ని, నభోత్తరాన్ని బంధిస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. కానీ ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నాడు? తాను సొంతంగా స్వహస్తములతో నిర్మించుకున్నటువంటి మనుష్యుడు ఆయనకు లోబడలేకపోతూ ఉన్నాడు. ఈ ప్రజలు లోబడలేరని ప్రజలు. ఈ ప్రజల యొక్క చెవులు మందగిలినవి, వారి హృదయము క్రొవ్వినది. వీరు వినుటకు మాత్రం వింటున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అనుకునే నోవాహు, నీ ఒక్కడవే నాకు నీతిమంతుడిగా కనపడ్డా కాబట్టి నీ కుటుంబాన్ని తప్ప మిగతా వాళ్ళ మొత్తాన్ని లేపేస్తానన్నాడు. లేపేసే టైంలో, వాళ్ళందరినీ చంపేసే టైంలో దేవుడు మంచి జంతువుల్ని, అపవిత్ర జంతువులను ఏమైనా ఆపాడా? ఆ డిఫరెన్స్ చూపించాడా? చూపిలే. అపవిత్రమైన జంతువులను కూడా ఆయన అలౌ చేశాడు ఏది వాడలోని. ఎందుకంటే తప్పు చేసిన మనుషుడు. అక్కడ ఆయన న్యాయము కరెక్ట్గానే ఉంది. ఇంత జరుగుతున్నా కానీ కొద్ది మంది అన్నా సరే మనం అనుకుందాం, నోవా జన్మల్లో చాలామంది ఉంటారుగా, వేలలో లక్షల్లో ఉంటారు, అసలు లక్షల వేలలో ఉంటారుగా. ఇంతమందిలో ఒక్కడికన్నా మనసు కరగలేదా? అయ్యా మేము కూడా అడిగితే కూడా వస్తాము, ఒకళ్ళిద్దరైనా సరే ఇదిగో అయ్యా మేము నమ్ముకున్నామయ్యా, నీ మాట మేము వస్తున్నామయ్యా అని చెప్పి ఎవడు ఒక్కడిని వచ్చాడా? అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అది ఎండ్ ఆఫ్ ది డేస్, అంతమునకు ముందు కూడా అలాంటి పరిస్థితులు రాబోతున్నాయనే సాదృశ్యంగా నోవాహు యొక్క మరి సాదృశ్యాన్ని మన దేవుడు చూపిస్తున్నాడు. ఎట్లాగైతే మొదటి ఆదాము అదే మరి ఆదామును సాదృశ్యంగా కనపడుతున్నదో, రెండవ ఆదాముగా యేసుక్రీస్తు సాదృశ్యంగా కనపడుతున్నాడు. అదే రీతిలో మరి మొదటి నోవా కాలంలో జరిగిన పరిస్థితులు తిరిగి దేవుని యొక్క రాక సమయంలో కనబడబోతూ ఉన్నాయి. ఈసారి మరి వర్షంతో కాకుండా అగ్నితో భస్మీపట్నం చేయడానికి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వర్షాలు లేనప్పుడేమో వర్షాలు చెప్పి ఎంత కుమిలిపోయాం చెప్పండి. కుమిలిపోయామా లేదా? పంటలు దెబ్బతినాయా లేదా? ఒక ఎండాకాలంలో వర్షాలు లేవు. ఇప్పుడు అది చూడండి, బయట చూడండి, కుమ్ముతా ఉంది వర్షం. ఏంది వర్షాలు అని చెప్పి చికాకేస్తా ఉంది మనకి. ఇవో చిత్తూరు, రాయలసీమ ప్రాంతాల్లో, కడప ప్రాంతాలు చూస్తే భయంకరమైన వర్షాలతో వందల మంది చనిపోతూ ఉన్నారు. రోడ్లు దిగిపోయినాయి. ఎంత అపారమైన నష్టమో తెలుసా? వేల కోట్లు, లక్షల కోట్ల నష్టం. చెన్నైని ముంచేసినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఎన్నో కొన్ని ఒక్కోటి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల రూపాయల కార్లు నేలలో మునిగిపోయి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమింగ్కి మరి ఎన్ని లక్షల కోట్లు కట్టారో, ఎన్ని వేల కోట్లు కట్టారో, ఎన్ని అపార్ట్మెంట్ పడిపోయాయో, ఎంతమంది చనిపోయారో. కాబట్టి వర్షం దెబ్బకి ఏది కూడా ఆగదంత పవర్ఫుల్ అది. కానీ ఆ వర్షాన్ని కంట్రోల్ చేసిన దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో ఆయన అంటున్నాడు, ఇది సముద్రం లాంటి ఆ యొక్క సముద్రం, భక్తిహీనులు లాంటి ఈ యొక్క సముద్రం మీద నడిచే శక్తి నాకుందయ్యా. మీరు కూడా ఈ భక్తిహీనులు నివసించే లోకంలో ఈ యొక్క సమస్యల సుడిగుండంలో నుంచి మీరు నడుచుకుంటూ అవలేలుగా భూమి మీదకి రాగలుగుతారు. సమస్య నుంచి బయటకు రాగలిగే శక్తి నాకుంది. పేతురు గారు నడిపించాను. ఈరోజు మిమ్మల్ని కూడా
నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని ఆరాధిస్తూ ఉండాలి. ఏమి చేయకుండా దేవుడు నాకు అన్ని చేసి పెట్టాలంటే అవుతుందా? కానే కాదు. భూమి మీద ఒక వ్యక్తి ఉన్నాడు, ఎంతగానో ఆనందించాడు తనకుండా కలిగిన దాన్ని అంత బట్టి. నా ప్రాణమా తినమో త్రాగమో సుఖించమన్నాడు. కొట్ల మీద కట్టులు కట్టుకున్నాడు, బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టుకున్నాడు, ఎంతో చేశాడు. కానీ చివరికి ఏమైపోయాడు చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనము. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. చూడండి, లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ధనవంతులు గంధకములతో మాడి మసైపోతూ ఉండగా అంటూ ఉన్నాడు. లాజరు చూసి అంటున్నాడు, అబ్రహామా, నీ దగ్గర ఉన్న లాజర్ని ఒక చెంబుతో నీళ్ళిచ్చి పంపిమంటున్నాడా? అయ్యా, ఒక జగ్గుతో నీళ్ళిచ్చి పంపిమంటున్నాడా? కనీసం అట్లీస్ట్ ఇదిగో నీటిలో ముంచి చిటికెన వేలు ముంచి ఒక్క డ్రాప్ అయినా సరే, ఒక చుక్క అయినా సరే, ఇదిగో నా యొక్క నాలుక మీద పడితే అయ్యా నేను తెప్పలుతానయ్యా అనేంతగా అతనికి తెలిసి వచ్చింది. ఎక్కడ తెలిసి వచ్చింది? పాతాళమందు బాధపడుతున్న నీటి యొక్క విలువ అప్పుడు తెలిసింది. ఒక బొట్టన్న చాలయ్యా అంటున్నాడు. అంటే ఒక బొట్టు జరిగితే నా జీవితం ఇక చాలు నాకు అంటున్నాడు. నన్ను రక్షించే అంటల్లా. రక్షించడం అనేది అసాధ్యమే. సరే, రక్షించడం అసాధ్యం. ఇది కోరుతున్నావుగా కోరిక, అయ్యా ఒక చెంబుడు గ్లాసులు అడగొచ్చుగా. మరి అతను భూమి మీద బ్రతికున్నప్పుడు ఎన్ని వేల లీటర్ల నీటిని అతను నిర్లక్ష్యం చేసి ఉంటాడు? ఎంతమంది జనాన్ని అతను నిర్లక్ష్యం చేసి ఉంటాడు? అతను సహాయం చేయగలిగి ఉండి కూడా సహాయం చేయలేదు. తన ఇంటి ప్రక్కన ఉన్నట్టు లాజర్ను అసలే గమనించలేదు. భక్తిహీనుడులాగా దేవునికి వ్యతిరేకమైన జనాంగంలో అతను కలిసిపోయాడు. కాబట్టి ఇప్పుడు నీటి విలువ ఒక్క బొట్టు, అయ్యా ఒక్క బొట్టు నా నాలుక మీద పడితే చాలయ్యా అన్నట్టుగా అప్పుడు తెలిసి వచ్చింది విలువ. నీటి విలువ అప్పుడు తెలిసి వచ్చింది. మంచి ఎండాకాలం నడుచుకుంటూ వస్తున్నాం, ఒక గ్లాసు నీళ్లు దొరికితే చాలు అన్నప్పుడు ఎంత తెప్పరిల్తాం మనం. ఇక్కడ నీటికి సాదృశ్యము పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం చెప్పడం. వాక్యము జీవాహారము, ప్రార్థన జీవజలము. భోజనం పెట్టాడు ఒక మనుషుడు వచ్చి, బాగా మంచి నాన్ వెజిటేరియన్ పెట్టాడు అనుకుందాం, ప్లేట్ల నిండా. ఎంత సంతోషపడతాం మనం, ఎంత పొగుడుతాం. నీళ్ళు పెట్టలేదు అనుకుందాం, అబ్బాయి నీళ్ళు మాత్రం నేను ఇవ్వను, మీరు తెచ్చుకోకూడదు, ఇదిగో మీ ముందు ఎంత కావాలో అంటానండి. ఎంత తింటారు చెప్పండి. ఇక మంచినీళ్ళు లేవు, పెట్టాడు నిండా, ఎంత కావాలో తినండి, నీరు మాత్రం మీరు తెచ్చుకోకూడదు, నేను ఇవ్వను. ఎట్లుంటుంది చెప్పండి. ఇక 2 ముద్దలు కూడా గొంతుకు అడ్డం పడుతుందిగా. ఇప్పుడు తెలుస్తుందా దాని నీటి యొక్క బాధ ఏందో? ఆలోచించు. దేవుడు ఎంత విలువ కలిగిన వాటిని దేవుడు మనకు దయచేసాడో చూడండి. నీరు ఎక్కువైన ఇబ్బంది, నీరు తక్కువైన ఇబ్బంది. నీరు ఎక్కువ వర్షాలు పడితేనేమో తిట్టుకుంటాం, నీరు లేకపోతేనేమో ఎందుకు ప్రతిదానికి ఎవరు తీసుకెళ్ళి తిడుతున్నాం? ఏసైని తీసుకొచ్చి అన్ని దెబ్బలు కొరడాలు. మనం అందే ప్రతి మాట కూడా ఆయనకి గాయపరుస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం చెప్ప. ఏంది వర్షాలు? నువ్వు సృష్టించావా? నీకేం సంబంధం అసలు? వర్షంలో తండ్రి ఎవరు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు గ్రంథము 38వ అధ్యాయము 28, 29 వచ్చినా చూడండి. వర్షమునకు అసలు తండ్రి ఉన్నాడా? వర్షమును కంట్రోల్ చేసేది ఎవరు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వాడు ఎవడు? మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశం నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? కాబట్టి వర్షమునకు తండ్రి ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడే. భూమికి తండ్రి, ఆకాశమునకు
మనకు అంటున్నాము. మరి ఆ కృతజ్ఞత కలిగి ఉన్నాం మనం. తండ్రి అని అంటున్నాం, కానీ ఆయన ఎలా కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ఎన్నిసార్లు తప్పిపోతున్నావు నువ్వు? ఎన్నిసార్లు మార్గంలో నుంచి తప్పిపోతున్నావు? మళ్ళీ ఏం చేస్తున్నావు? మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు తండ్రికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. పాప పారిపోయిన ప్రార్థించే మార్గం తెలీదా తప్పైన కుమారుడికి? ఎన్నిసార్లు దేవుడు నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, కానీ మనము బండలాగా మారిపోయాం, రాతిలాగా మారిపోయాం. కానీ దేవుడు ఏమన్నాడంటే నిన్ను 3 విధాలుగా మారమని చెప్తున్నాడు. నీరులాగా నీకు నువ్వు ఎక్కడైనా సరే ఒదిగిపోవాలి. నీరు ఒదిగిపోతుంది ఎక్కడైనా కానీ. ప్లేట్ మీద పోసినా ఒలిగిపోద్ది, ప్లేట్లో కూజాలో పెట్టినా, కింద బారపోసినా. మనం కింద బారపోసినాం కదా, అప్పుడు మట్టిలో కూర్చున్నాను అనుకో, ఏంది అసలు నువ్వేంది నన్ను నేను మట్టిలో కూర్చోవాలా, నేను కింద కూర్చోవాలా, నేనేంది, నా పరిస్థితి ఏంది అంటాం. మనం అంటామా లేదా? నీరు ఎట్లా ఉంటుంది? ఎక్కడ ఒలిగిపోస్తే నీరు ఏమన్నా మనతోనే మనం గ్లాసులో తీసుకున్నాం, నీటిలో నుంచి కింద పోయి నువ్వేంది నన్ను కింద పోస్తున్నావా? నీ తాత ముత్తాత 100 తరాలు నేను ఆదాముని కాదు అసలు లూసిఫర్ని కూడా చూశాను నేను అంటది. అంతే మరి అప్పటి నుంచే ఉందిగా. మొదటి సృష్టిలో ఉన్న దేవదూతలు తెలుసు, రఫాయిలు తెలుసు, మిఖాయిలు తెలుసు, గబ్రియలు తెలుసు, యెహోవా దేవుని కూడా చూశాను నేను, యేసుక్రీస్తు వారిని చూశాను. నువ్వేంది నన్ను కింద పోసి తొక్కుతున్నావా అందా ఎప్పుడన్నా? నీటి యొక్క చూడండి ఎంతగా ఒదిగిపోద్దు. నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు. నీరు ఎప్పుడు కూడా లోతుల్లోకి తగ్గు ఎక్కడ లోతు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం తగ్గించుకోవాలి. లోకంలో మనకి చెప్పేవాడి ఒక లక్షణం నీరుని చూసి మనం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నీరు నిన్ను లేపుద్ది పైకి. దేవుడు నీటి ద్వారా అత్యున్నతమైన పర్వతాలంటే కూడా పైగా నిన్ను లేపగలుగుతాడు. ఎప్పుడు? నీవు దేవుని మాటకి లోబడాలి. ఇదిగో యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలని కడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడగటం, నీరు తీసుకొచ్చి తన యొక్క శిష్యుల పాదాలు, యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఆ నీటిని తీసుకొని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంట? 13:5 చూడండి. అంతట పళ్ళెములో నీళ్లు పోసుకొని శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో
మొదలుపెట్టెను. దేవుని స్తోత్రం చెప్పడాలి. యేసుక్రీస్తు వారు వర్షమునకు తండ్రి, అంటే నీటికి తండ్రి ఆయన. కానీ మనుషులను ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన స్వహస్తములతో ఆ నీటిని చేతితో తీసుకొని శిష్యుల పాదాల మీద పోసి కడిగి తన నడువు కట్టుకున్నటువంటి తువాలు తీసి శిష్యుల పాదం తుడుస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఒకసారి ఆలోచించాడు. నీరు అనుకుని ఉండొచ్చు, ఏ ప్రభువా నేను నీ మాటకైతే లోబడతా, ఈ లోబడకండి వీరికి పైగా నువ్వు ఎక్కబోతున్నావు తీసుకెళ్ళి ఎక్కడపోతున్నావు, నేనేంది నా పరిస్థితి ఏంది, నన్ను అర్థం చర్చించావు, నోవా టైంలో నన్ను ఎంత లేపావు నువ్వు, హిమాలయ పర్వతాలు హెర్మోన్ లాంటి మహా పర్వతాలు సైతం ముంచెత్తే రీతిలో నన్ను పైకి లేపి నంతగా ఎగ్జాల్ట్ చేసి ఇప్పుడు నీకు లోబడాలకుండా ఉండి నేను హింసించేవారిని నేను ఇదిగో పొద్దుగూకులు నీ మీద నువ్వు చెప్పినా వినకుండా ఉన్నట్టు. సరే పేతురు గారు పక్కన పెట్టి ఆయన పొద్దుగూకుల్ని హింసిస్తున్నాడు, నేను పొద్దుగూలు ఆయన ఇసుకిస్తున్నాడు. ఇక యోధ అయితే పొద్దుగూకులు 70 నేను పట్టిస్తాడు, నీకు తెలుసు నాకు తెలుసు. మిగతా వాళ్ళకి పర్లేదు, కానీ వేల పాదాలకు కూడా నువ్వు నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు, పోస్తున్నావు అని నీరంతా. ఆలోచించండి, నీరు ప్రతి మనిషిలో ఉన్న మురికిని ఏం చేస్తుంది, తనలోకి నింపుకుంటుంది. మురికిని నీరు తనలోకి దాచుకుంటుంది. మనం నీరు పోసుకుంటున్నప్పుడు సబ్బేసి రుద్దుకున్న నీరంతా కూడా ఆ మురికి సపరేట్ అవుద్దా, ఆ నీటిలోనికి తీసుకుంటుంది. నీలో ఉన్న ప్రతి పాపము కూడా యేసుక్రీస్తు వారిలోనికి వెళ్తూ ఉన్నది. రండి, మీ పాపములో రక్తం వల్ల ఎర్రగా ఉన్నప్పటికీ నీ వచ్చి నా రక్తంలో కడుక్కుంటే అవి తెల్లగా హిమములాగా తెల్లగా మారిపోతాయి. నీలో ఉన్న పాపమంతటిని శాపమంతటిని కూడా నేను నా భుజం మీద వేసుకున్నట్టు ఆయనలో తీసుకొని వదకు తేబడి గొర్రె వలె సమస్తమైన మానవాళి యొక్క పాపము, కల్మషము, అక్రమము, అన్యాయము సమస్తము కూడా ఆయన శరీరంలోకి వెళ్ళింది. కాబట్టి ఆయన శరీరం అంతా కూడా దున్నబడింది, ఏడవబడింది, భయంకరంగా శ్రమలు అనుభవించింది. నీరు కూడా మనందరిలో ఉన్నప్పుడు మురికంతా కూడా నీరు తీసుకుంటా ఉంది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీరు మనకు సాయం చేయలేదనుకోండి, మనం ఎట్టా ఉండ ఒకసారి ఊహించుకోండి. నీరు నేను ఒప్పుకోనండి, తాగడానికి మాత్రమే, మీ మురికంతా నేను ఎందుకో తీసుకోవాలి అని నీరు బంద్ చేసింది అనుకోండి. నీరు అట్ట బంద్ చేసింది, నీరు మనం తీసుకోకుండా ఎడ్ చేసి చెప్పండి, గడ్డగట్టింది దిగలుగుతావా? సుత్తులు తీసుకొని పగలగొట్టినా పగలదు. చూడండి ఎంత విచిత్రమైన సంఘటన. నీరుగా ఉన్నప్పుడు అవలేలుగా చెంబులతో కానీ బకెట్లతో కానీ మన ఇష్టం లాగవతలేస్తాం. అదే గడ్డ కడితే పొలుగులు పెట్టి ఐస్ గడ్డ తెచ్చాము, ఎట్ట కొట్టాలి దాన్ని? పొలిగేసి పగల కొట్టాలి. నీకు ఏ రూపంలో అయినా మారగలిగే నీటిని నువ్వు ఏ రూపంలో అయితే కావాలనుకున్నావో ఆ రూపంలో పెట్టి చల్లటి యేసయ్య ప్రేమతో, యేసయ్య వాక్యంతో, యేసయ్య ప్రార్థనతో కనుక నీవు ఆ రూపంలోకి మార్చబడిన తర్వాత ఈ లోకంలో ఉన్న ఏ ఆయుధం కూడా నిన్ను బ్రద్దలు కొట్టలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఐస్ బద్దలు కొట్టడం సామాన్యమా? నీటినే ఐస్ ముక్క చేసి కొడితే ఏమవుతాడు మనిషి? ఐస్ పెట్టి కొట్టాడు తల మీద పెట్టి, ఏమవుతాడు మనిషి? తలకాయ మీద తెచ్చిపోతాడు అంతే. అదే నీరు కానీ ఎట్లా మారింది? గడ్డగా మారింది. ఎలా మారుతుంది అది? చూడండి, ఇక్కడ వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 30వ వచనం చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 30వ వచనము. జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలముల యొక్క ముఖము గట్టిపరచబడెను. దేవుని స్తోత్రం చెప్పడాలి. కాబట్టి జలములు రాతి వలె గడ్డగట్టే పరిస్థితిని దేవుడు నిర్ణయించాడు ముందుగానే. నీవు ఒకసారి గడ్డగా మారిపోయే వరకు దేవుని యొక్క నామం పెట్టి ఆయన రూపంలోనికి మార్చబడ్డావు. యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి, యేసుక్రీస్తు వారి యొక్క రూపంలోకి నీవు మార్చబడిన తర్వాత ఈ లోకంలో ఉన్న ఏ ఆయుధం కూడా నిన్నేమీ చేయలేదు. దేవుని స్తోత్రం చెప్పడాలి. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న ఆయుధములన్నిటికంటే గొప్పవాడు.
మరి యేసు క్రీస్తు వారు ఏ విధంగా అయినా సముద్రం మీద నడవగలిగాడు అంటే అగాధ జలముల యొక్క ముఖము గట్టిపరచబడెను. యేసు క్రీస్తు వారు సముద్రం మీద అడుగు వేస్తున్న ప్రతి క్షణము కూడా ఆ యొక్క నీరు ఏమైపోతుంది, అక్కడ గడ్డగా మారిపోతా, ఆయన బరువు తగ్గట్టుగా కింద వరకు అది గడ్డగా మారుతూ ఉంది. మళ్ళీ అడుగేస్తున్నాడు, ఆ నీరంతా గట్టిగా మారిపోతూ ఉంది. అడుగు మీద అడుగు వేసుకుంటూ వస్తున్నప్పుడు ఆ యొక్క శక్తి ఆ యొక్క నీటికి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పడం. ఎందుకంటే నీరు ఆయింది, గాలి ఆయింది, సముద్రం ఆయింది, సూర్యుడు ఆయనవాడు, వేడి ఆయింది, వెలుగు ఆయింది, అంతా ఆయిందే. ఆయన అనుకుంటే ఇన్స్టంటేనియస్గా మార్చగలుగుతాడు పరిస్థితులను. ఊహించని రీతిలో ఆయన అద్భుతాలు చేస్తూ ప్రకృతినే శాసించగలిగే దేవుడు మన దేవుడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అట్లా మార్చగలుగుతామా? ఈ వాతావరణం మార్చగలుగుతారు ఇప్పుడు ఉన్న సైంటిస్టులు అందరూ. చూడండి, ఇంకొక వాక్యం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనములు. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపించాను. అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా ఏందంట, ఎట తెలియదు గొడ్డలి. ఏం చేశాడు అక్కడ? ఒక వ్యక్తి చెట్టు నరుక్కుంటా ఉంటే గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. గొడ్డలు అంటే ఇనుము, బరువు కలిగింది. అదేం చేసింది? నీళ్ళలో పడ్డప్పుడు నీటి అడుగుకు వెళ్ళిపోయింది. దైవజనుడు ఆ సమయంలో వస్తున్నప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యా, నాకున్న జీవనాధారం ఆ గొడ్డలే. ఆ గొడ్డలతో నేను చెట్లు నరుక్కొని ఎండబెట్టి కట్టి పెళ్లి చేసి అమ్ముకుంటానయ్యా. నాకున్న జీవనాధారం అంతా పోయింది. నువ్వు దయచేసి నాకు సహాయం చెయ్యి. ఇప్పుడు ఆ దైవజనుడు వచ్చాడు. ఎక్కడయ్యా నువ్వు పడేసుకుంది గొడ్డలి? అదిగో పలానా చాట కాలంలో నీటిలో. అక్కడికి వచ్చాడు దేవుడు. అది ప్రవక్త వచ్చాడు. ఎవరైనా దేవుడి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎలీషా వచ్చి ఒక చెట్టు కొమ్మ తీశాడు. ఈయన విచిత్రం చేస్తున్నాడు. నీళ్ళలో గొడ్డలు పడిపోయినప్పుడు ఏం చేయాలి? అవసరం ఆయన దూకాలి. అబ్బాయి నేను చెప్తాగా నువ్వు దూకిదిగా, నాకు కనపడుతుంది, దేవుడు నాకు దర్శనం చూపించాడు, ఆ గొడ్డలు కనపడుద్ది అని చెప్పి అన్నాడా. ఆయన ఇంకా విచిత్రంగా తేలే కొమ్మను తీశాడు, చెట్టు కొమ్మను కొట్టాడు. అది నీళ్ళలో తేలుద్ది, మునగదు. మునిగేదైతే పోయి లాక్కొచ్చిద్దాం అనుకోవచ్చు. తేలేటువంటి స్వభావం ఏంటంటే ఆ కొమ్మని ఆయన నీటిలో పడేస్తే తేలకుండా మునిగిపోయిన ఇనుముని ఆ నీళ్ళు ఏం చేస్తున్నాయి? ఏం చేసి బయటికి నెట్టుకొచ్చేసి. దేవుని స్తోత్రం చెప్పడానికి గొడ్డలిని ఒక దైవజనుడు తన యొక్క ప్రార్థనా శక్తితో గొడ్డలి నువ్వు ఎక్కడున్నా సరే పైకి రా, ఈ కొమ్మకి నువ్వు వచ్చి గుచ్చుకోవాలి. ఆ నీటికి ఉన్న శక్తి ఏంటంటే మరి ఆ గొడ్డలు కూడా అంత బరువును కూడా నెట్టుకుంటా పైకి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారిని నీళ్లు కిందకి దింపుతాయా? దేవుని స్తోత్రం చెప్పండి. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి,
అది ఆ గొడ్డల పైకి నెట్టేసుకుంటూ వచ్చి అదిగో ఫోర్స్తో ఆ కొమ్మకు కూడా నెట్టింది. చూడండి ఎంత విచిత్రమో. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆ యొక్క గొడ్డలు లేపాల్సిన పనిలే. దైవజనుడు ఆలోచించాడు తన ప్రార్థనా శక్తితో. ఎలీషా అనుకున్నాడు, గొడ్డలి నువ్వు ఎక్కడున్నా సరే నీళ్ళు లేపుకురా దాన్ని బయటికి. ఆ నీరు తనలో ఇముడ్చుకున్న గొడ్డలను ఏం చేసింది, పైకి తీసుకొచ్చి ఆ కొమ్మకు తగిలించింది ఫోర్స్తో. ఇక్కడ చూడండి, ఇంకో దైవజనుడి గురించి కూడా చదువుకుందాం. 2వ రాజుల యొక్క గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. అంతటి ఏలియా తన దుప్పటి తీసి మడత పెట్టి నీటి మీద కొట్టగా యువతలకు అవతలకును విడిపోయాను గనుక వారిద్దరూ ఏంటంట పొడి నేల మీద దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు, దుప్పటి మడత పెట్టాడు, నీటి మీద కొట్టాడు, అటు ఇటు అవి నిలబడిపోయినాయి. ఎట్లా నిలబడ్డాయంట, భూమిలో ఇంకిపోయినటువంటి నీరుతో సైతం ఏమైపోయింది, పొడి నేల అంటే ఎట్టొచ్చింది, ఇక్కడ బురదగా ఉంటుంది. యాక్చువల్గా మనం నీటిని దుప్పటి మీద కొడితే ఏమవ్వాలా, నీళ్ళు అటు ఇటు వచ్చినాయి, మట్టి పీల్చుకుని నీరంతా కూడా ఏమవ్వాలి, బురదగా ఉండాలి. కానీ ఏలి ఎట్ట కొట్టాడు, ఆ దుప్పటి పెట్టి కొట్టినప్పుడు ఆయన మనసు అనుకున్నాడు, బురద లేకుండా నేను అవతలకి వెళ్ళాలి. ఎట్లా పాదంకి బురద కూడా అవటానికి లేదు. నీరు నువ్వు ఏ రూపంలో ఉన్నా సరే, ఇదిగో ఇప్పుడు నేను ప్రార్థన చేసి దేవుని యొక్క నామం పెట్టి కొడతా ఉన్నా దుప్పటి, నాకు బురద కూడా అంటలేదు, బురదలో ఉన్న ఇంకిపోయిన నీరు కూడా పైకి లేగవలసిందే. ఎంత అద్భుతం అది! అది ఎవరు చేయగలిగారు అంతకుముందు? సైన్యములకు అద్భుతం యెహోవా దేవుని యొక్క బలము కలిగిన బాహువు ఆ రోజు ఎర్ర సముద్రాన్ని బ్రద్దలు కొట్టి 6 నెలలు అవజేస్తే, ఇక్కడ దైవజన్యం నుండి ఏలియా తన దుప్పటితో, చేతితో కూడా కాదు, మళ్ళీ అంటే ఒక వస్త్రం, తన మీద కప్పుకునే వస్త్రం, తన చెయ్యి కాదు, ఏలియా కప్పుకునే దుప్పటిలోనే అంత శక్తి ఉంటే ఇంకా ఆయన చేతిలో, ఆయన మాటలో అసలు ఊహించండి ఎంత శక్తిమంతుడో దేవుడు. ఆయన కప్పుకునే దుప్పటిని మడతపెట్టి ఒక దెబ్బ కొడితే భూమిలో ఇంకిపోయినటువంటి, అంటే ఎంతవరకు పోయిందంటే, ఈయన ఆ నేల మీద నడుస్తుంటే ఆయన బురద అంటకూడదు, ఆరిన నేల, ఎండిన నేల మీద నడుచుకుంటే ఇలా అంతగా ఎంత దూరం అయితే నీరు కిందకి దిగిపోవాలో అంత లోతు నుంచి ఆ నీరంతా ఏమైపోయింది, బయటకు వచ్చి రాశిలాగా 2 పక్కల నిలబడిపోయింది. అది దేవుని యొక్క శక్తి. ఒక మనుషునికి నీటి మీద నడిపించగలిగిన దేవుడు. అది యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యము. ఒక యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యమయ్యేంతగా లోబడినటువంటి ఆ నీరు. ఎందుకంటే తండ్రి, వర్షమును కూడా ఆయన తండ్రి, అగాధ జలముల యొక్క ముఖమును గట్టిపరిచే దేవుడని రాయబడింది. అలాగే ఇంకెవరు, రాతి జలములను రాతిలాగా మార్చే దేవుడు. తనకు లోబడితే ఓకే, కానీ ఒక మనుష్యుడు దేవుడిని అడిగిన దాన్ని బట్టి, ఒక మనుష్యుడు అడిగిన కోరికను దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి, పేతురు రా అన్నప్పుడు పేతురు కాళ్ళ కింద ఉన్న నీరు కూడా రాతిలాగా గడ్డగట్టి, ఎంత లోతుగా ఆ నీరు ఐసులాగా మారితే పేతురు నిలబడతాడో అంతగా ఐసుగా మారుకుంటా వస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుని వైపు నుంచి అసలు నేను నిజంగా నీళ్ళ మీద నడుస్తున్నానా, మునిగిపోతున్నానా, లేకపోతే ఏసీ నన్ను పట్టుకొని లేపుకొస్తున్నాడా, కింద ఏమైనా జలతరం తిమ్మింగళం లాంటి వచ్చిన పైకి నెట్టిందా, తిమ్మింగళం మీద ఏమైనా నడుస్తున్నానా, లేక చెక్క లాంటిది ఏమైనా వచ్చిందేమో, అడ్డం దేవుడు పంపించాడేమో, దాని మీద నడుస్తున్నానేమో అనే అపనమ్మకంతో లోకం వైపు, లోకాలోచన వైపు ఎప్పుడైతే టర్న్ అయ్యి తన పరిస్థితుల వైపు చూచాడో మునిగిపోవడం బిగించేశాడు. దేవుడి స్తోత్రం చెప్పలేదు. నువ్వు దేవుని వైపు చూస్తావు, లోకంలో ఉన్న వాటి వైపు చూడకూడదు. లోకంలో ఉన్న వాటిని ఎప్పుడు భయపెడతానే ఉంటాయి, లోకంలో ఉన్నది ఇప్పుడు ఇది ముంచడానికి ట్రై చేస్తారే ఉంటాయి. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారంటే లోపలికి తీసుకెళ్ళిపోతారండి. 10 మంది ఉన్నారు, ఒకటే నిచ్చెన ఉంది,
ప్రమాదం ముంచుకొస్తుంది. ఒకటే నిచ్చిన 10 మంది 20 మంది ఉన్నారు, ఏం చేస్తారు చెప్పండి? ఒకళ్ళని ఎక్కుతాడు పైకి. ఎందుకని? ఒకడు ఎక్కుతూ ఉంటాడు, ఏం చేస్తారు? వీళ్ళు లాగుతాడు ముందుగా బాబా, నేను ఎక్కాలి. ఈ తొక్కేసారి పోతారు అందరూ కూడా. ఆర్టీసీ బస్సు వచ్చింది, ఆగింది. అక్కడ 10 మంది ఉన్నారు, లోపల 20 సీట్లు ఉన్నాయి. ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి? తొక్కేసి ఆడకుండా నెట్టుకోకుండా, అరే 20 సీట్లు ఖాళీగా ఉండాలి, నిదానికి వెళ్దాం, ఇవ్వడం ఆగుతున్నాడా? వెళ్ళాల్సిందే, ఫైటింగ్ చేయాల్సిందే, పోరాటం చేయాల్సిందే, నెట్టుకోవాల్సిందే. అమ్మాయ సాధించానని చెప్పి అప్పుడు కూర్చుని చెమటలు కప్పుకుంటా, మంచి డ్రెస్ వేసుకుంటాం. ఆ తొక్కిట్లాట్లో చెమట కప్పుకుంటా ఎవడో ఉంటాడు, వాడు కూడా మన మీద పడతాడు. ఆ పొలం పని చేసే చెమటగా ఉంటాడు, ఆ రుద్దుతాడు బాగా. అప్పుడు సంతోషంగా కూర్చొని బా అనవసరంగా ఇబ్బంది పడ్డాడు. లోపల అంత సీట్లు ఖాళీ. కానీ మన మనస్తత్వం ఎట్లుంటుందంటే, లోకానుసారం నేను ముందు పోవాలి. ఏం చేస్తావు? లోపల పోయి ఏం చేస్తావు? కూర్చోవటమేగా. ఇప్పుడు ఆ ప్రయాణం అయింది కదా, చెమట గబ్బు కొట్టుకుని వాసు చూసుకుని బాధపడాల్సిందేగా. ఈ లోకం కూడా అంతే. లోకం నిన్ను ప్రేరేపించి నువ్వు సూర్యుడు అని చెప్పి నిన్ను రెచ్చగొడతా ఉంటుంది. ఆ దెబ్బతో నువ్వు పోయి ఖర్చు పెట్టుకొని ఏమి నష్టపోయి బాధపడతా, బాధ ఎవరు చెప్పుకోలేక మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తావు? ఒక స్త్రీ దేవుడిని లెక్క చేయలేదు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల పాటు లెక్క చేయలే. అనుకున్న ప్రాబ్లం ఏంటి? రక్తము నీరు ఆమెలోంచి బయటికి ప్రవేశిస్తూ ఉన్నాయి. బ్లడ్లో ఏముంటుంది? సగం పైన వాటరే ఉంటుంది. ఎర్ర రక్త కణాలు మిక్స్డ్ విత్ వాటర్, అంతే కదా. బ్లడ్ అంటే ఏంటి? నీటి కంటెంట్ లేకుండా ఉంటుందా? రక్తము నీరు ఆమెలోంచి బయటికి వెళ్తూ బలహీనపరుస్తూ ఉన్నది. దేవుడి వైపు చూడలేదు, తనకు కలిగిందంతా పోగొట్టుకుంది. ఇక ఏమి చేతిలో చిల్లి కావలేదు. అప్పుడు దేవుని దగ్గరకు వచ్చింది. రకరకాల ప్రయత్నాలు లోకంలో అంతా చేసి తనలో నుంచి ప్రవహిస్తున్న నీటిని, రక్తమును, చెడు రక్తమును ఆపుకోవడానికి ఆమె వల్ల కాలే. దేవుని దగ్గరకు వచ్చింది. ఎదురుగా పడితే దేవుడు అందరి ముందులో నేను చెప్పుకోవాలి, నా బాధ చెప్పుకోలేని పరిస్థితి. నేను వెనక నుంచి పోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను అని వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆమెలో ఉన్న భౌతికమైనటువంటి ఆ యొక్క ఆ డిఫెక్ట్ ఆటోమేటిక్ సెపరేట్ అయింది. ఒక వస్త్రపు చెంగును పట్టుకున్నప్పుడు ఆమెలో నుంచి అసాధారణంగా జరుగుతున్న రక్త ప్రసరణ, రక్తస్రావము ఆగిపోయింది. ఒక దైవజనుడు తన మీద కప్పుకున్న దుప్పటిని మడతపెట్టి ఒక దెబ్బ కొడితే నీటిలో ఉన్నటువంటి, భూమిలో ఉన్నటువంటి నీరు కూడా పైకి వచ్చేసి పొడి నేల మీద అవతల నడిచాడు. ఎంత అద్భుతాలయ్యి! ఇప్పటికీ అదే దేవుడు మనతో ఉన్నాడు. కానీ మనమే నమ్మలేకపోతున్నాం. దేవుడు నమ్మలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం. ఆయన శక్తిని, ఆయన ప్రేమను గుర్తించుంటే ఎంతగా దేవుళ్ళో మనము ఎదగాలో ఒకసారి మీరు ఆలోచించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విలాప వాక్యములు 3వ అధ్యాయము. ముందు విలాప వాక్యం 2వ అధ్యాయం 18, 19 చదవండి. ఇది చెయ్యాలి మనం. నీటి మీద మనకు అధికారం రావాలన్నా దేవుని ద్వారా మనం అద్భుతంగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలన్నా, దేవుడు మన యొక్క బలమైన కార్యములు జరిగించాలంటే చదవయ్యా విలాప వాక్యములు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె త్రివారాత్రములు కన్నీరు పారనిమ్ము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటంట? కన్నీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కన్నీరు పారనిమ్ము. నీవు నీటి మీద నడవాలన్న, నీవు దుప్పటి కొడితే నీళ్ళు పైకి అంతొద్దు, మనకి అవసరమా? ఇప్పుడు నీటి మీద నడవాల్సిన అవసరం లేదు. ఎందుకు? పడవలు వచ్చేసినాయి. నీరు దారి రావాలంటే ఒత్తిడి వేసేసింది గవర్నమెంట్. నువ్వు ఎక్కడ పోవాలన్నా పోగలుగుతావు. ఇప్పుడు అది కదా అద్భుతం. ఇప్పుడు నీ అద్భుతం ఏంటంటే నీకున్న అలాంటి సమస్యల్ని, నీ ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రం లాంటి సమస్యల్ని
నీ ఎదురుగా అడ్డుగా ఉన్న నదుల్ని బ్రతలు కొట్టుకుంటూ నువ్వు బయటికి రావాలి. భక్తి కలిసి సముద్రం లోపల నేను లోపలికి లాగేస్తూ ముంచేసి ఇదిగో సమస్యల సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతూ దొంగ ఊపిలాగా ఊపిరాడకుండా దిగిపోతూ చనిపోయే పరిస్థితిలో ఉన్న నీకు బయటికి రావాలంటే నీ కన్నీరుని వరద వలె దేవుని సన్నిధిలో పారనివ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు తన పొరుపుని ఎట్ చేశాడ? తేల చేసిన రాయబండి. ఆయన చేసే కన్నీరుకి ఏందంట? పరుపు తేలిపోయిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నామమ్మా? కనీసం ఖర్చీపన తడుస్తుందా? నీ కన్నీటిలో ఉన్న నీ కన్నులో ఉన్న నీరు దేనికి ఇచ్చాడో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధమైన ఆయన పాదాల దగ్గర కడగటానికి. ఏనాడన్నా కన్నీరు గార్చావా? పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. తన తమ్ముడిని బ్రతికించినందుకు ఆయన ఒక ఇంటిలో ఒక విందులో ఉన్నప్పుడు ఆమె వచ్చి ఏం చేసింది? ఆయన యొక్క కాళ్ళు కన్నీటితో ఆయన పాదములు కడిగి తన తల వెంట్రుకలతో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము మన కన్నీరుని ఎక్కడ ఒలికించాలి? ఆయన పాదాల మీద ఒలికించాలి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ఎంతగా ఆయన కన్నీరు విడవకపోతే ఆ మాటలు వస్తాయా? మరి మన కన్నీరు ఏం చేస్తున్నాం? మన యొక్క శరీరంలోనే కన్నీరు చాలా విలువైనది. ఈ కన్నీరు మనం ఎక్కడ వృధా చేస్తామో తెలుసా? భర్త తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, తోడుకోడలు తిట్టినప్పుడు, అత్త తిట్టినప్పుడు, టీవీ సీరియల్స్ ముందు కూర్చొని అత్తను బాధలు పెడుతున్నప్పుడు. అవునా కాదు? ఈ టీవీ సీరియల్ ఎట్టొచ్చినాయి అంటే లేడీస్ని ఎంతగా ఏడిపిస్తే అది అంత సూపర్ హిట్. కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్తో కూడా ఎట్టొస్తారు? ఈ సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక 5 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి. ఎంతమంది ఏడిపిస్తుంది? అబ్బో అసలు ఈ సీరియల్ వచ్చింది కానీ జనం ఏడవడగా. అయితే డబ్బులు ఎక్కువ పెట్టి అడ్వర్టైజ్మెంట్ తీసుకోండి, ఎంత ఎక్కువ ఏడిపిస్తే అంత సూపర్ హిట్. కాబట్టి మనం కూడా ఎక్కడ ఏడుస్తున్నామంటే టీవీల దగ్గర, కుటుంబంలో సమస్యలు బట్టి, భర్త తిట్టిన దాన్ని బట్టో, భర్త తాగుడు అయిపోతుంది, అయ్యో అదిగో ఇంట్లో ఎన్ని తీసుకెళ్ళి ఖర్చు చేస్తున్నాడు, బిడ్డల చదువుల విషయంలో బిడ్డలు నా మాట వింటలేదు, వీటన్నిటిని బట్టి రోజు ఏం చేస్తుంటాం? మనం కన్నీరు కారుస్తుంటాం. దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎక్కడ ఏడవాలి? ఎప్పుడు? జనులందరినీ పంపివేసి యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఎక్కడికి? మీరు అందరు తొందరగా వెళ్ళిపోండి. దేనికి? మీరు తొందరగా అవసరం చేరితే ప్రాబ్లం లేకుండా మీరు వెళ్ళిపోతారు, నేను కాస్త ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటానని చెప్పి వాళ్ళందరూ తొందర పెట్టి పంపించింది. ఎందుకంటే ఏకాంతంగా తన తండ్రితో ప్రార్థన చేస్తూ ఆయనతో మాట్లాడటానికి. కాబట్టి మీరు కూడా ఏకాంతముగా ప్రార్థన చేస్తూ సాధ్యమంత దుఃఖముతో దేవునికి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయండి. ఆ కన్నీరు విడిచి చేసే ప్రార్థనలో పొద్దుగూకులు మీ కుటుంబం గురించి ఎత్తబాకండి. నీవు పడ్డ బాధలు ఈ లోకంలో, నువ్వు ఎలాంటి స్థితిలోంచి వచ్చావు, ఎంతగా తగ్గించుకున్నావు, ఎంతగా నువ్వు మమ్మల్ని ప్రేమించావు. ఇదిగో మరి ప్రతి విషయంలో అలాగే నీ రాజ్య సువార్త బాగా జరగాలయ్యా. సేవకుల మీద భయంకరంగా దాడులు జరుగుతున్నాయ్యా. సువార్త సేవిక వినబడలేకుండా దుష్ట శక్తులు విజృంభిస్తూ ఉన్నాయి. ఇంకా రక్షణ లేకుండా మరి చనిపోతారు అనేక మంది. కోత విస్తారం మంది ప్రభువా, పనివారు లేరు. మరి ఇంకా అనేక మంది ఆత్మలు రక్షించబడాలి. సైతాన్ని ఎవరి మీద అని ఇదిగో గర్జించు సింహంలాగా కిటికీల్లోంచి, వీధుల్లోంచి, డోర్లోంచి వస్తూ ఉంది. కాబట్టి రాజ్య సువార్తకి అనేక మంది ఆత్మలు రక్షించబడాలని నీవు కన్నీరు విడవాలి. ఈ లోకంలో నువ్వు చేసే మంచి కార్యాలు వీటన్నిటి బట్టి కంటే కూడా నీవు కార్చే ప్రతి బాష్ప బిందువుని ఆయన ఏం చేస్తాడు? తన బుడ్డిలో పట్టుకుంటూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. నీ యొక్క కన్నీటిని ప్రతి బొట్టును కూడా నువ్వు యేసు నామం పేరట, యేసు నామంలో, యేసు సన్నిధిలో ఆయన పాదాలు ఎంత కన్నీరు కారుస్తున్నావో అది ఆయన బుడ్డిలో పట్టుకొని దానికి ప్రమాణం నిర్ణయించే దేవుడు. ఆయన ఎలాంటి వాడికి నిర్ణయించాడని చెప్పి మనం చదువుకున్నాం. ఏమో చదువుకున్నాం? సముద్రమునకును జలములకును ఎంత కొలతాయని
ఆయన వాటిని కొలిచినవాడు. సముద్రం అంతటిని కూడా జలాన్ని ఆయన కొలిచినవాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? నీ కన్నీటి బొట్టులను కూడా ఆయన కొలవబోతున్నాడు. ఏ దానికి సంతోషం అనిపించి చెప్పండి? ఈ సముద్రం అంతటి కొలవడమా? నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టును ఆయన కొలవడం. ఏది సంతోషం ఆయనకి? నీ కన్నీటి బొట్టు, నా కన్నీటి బొట్టుని ఆయన కొలవడం ఆయనకి సంతోషం. కన్నీరంతా తుడచును, ఒలి కాచును, కన్నీరంతా తుడుచును, కను పాప ఒలి కాపాడును, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. బ్రహ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చిన దేవుడి స్తోత్రం చెప్పలేదు. ఆస్తులు అంతస్తులుగా దానం చేయాల్సింది. చేస్తే చేయి, మంచిదే. కనీసం ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయమంటున్నాడు దేవుడు. చన్నీళ్ళు గిన్నెడు, చిన్న గిన్నెతో ఆకలితో, ఆహారంతో, దాహంతో ఉన్న వారికి కొంచెం నీళ్ళు ఇచ్చినా దాని యొక్క పరలోకంలో ఫలము అధికం. మనం అనుకున్నాం, ఇక్కడ మన రోడ్డు పక్కన స్థలంకి ఒక పంపు వేస్తే బాగుంటుంది, అనేక మందికి ఉపయోగపడుతుంది. కానీ ఆ ఏరియా అంతా సాల్ట్ వాటర్, తెలుసుగా, మనందరికీ తెలుసు. మన ఈ నిలుపులో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా కొట్టుడు పంపు ఎక్కడ లేదు, బోర్ వేసిన వాళ్ళు లేరు. ఆ బ్రహ్మగుడిసి దగ్గర వేసిన అది సాల్ట్ వాటర్. ఇక్కడ ఉపయోగం లేదండి వేసినా అని చెప్పి అన్నారు. మన ఎదురుగానే ఒక చిన్న బావి ఒకటి ఉంది. ఆ బావి తప్పితే, ఆ బావిలోంచి లైట్కి నీరు ఊరుతాయి. అది తప్పితే పంపు ఇక ఏరియాలో త్రాగే వాటర్ పడవన్నారు. ప్రార్థన చేసుకుని వెళ్ళాం. ఇక్కడ పంపేసి అనేక మందికి ఉపయోగకరంగా, ఎండాకాలంలో ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి వెళ్ళి ధైర్యం చేసాం. అది 8,000 రూపాయలు ఖర్చు అన్నాడు. సరే పోదాం, చూద్దాం, మంచిదే కదా, ప్రజలకు ఉపయోగపడుద్దామని చెప్పి వెళ్ళాం. ఎక్కడ వేయాలో అర్థం కావట్లా. పోయినా పక్కన పడి ఉంటే అనుకోవచ్చు, ఎక్కడ ట్రై చేసిన వాళ్ళు లేరు. సరే వెళ్ళాము, ప్రార్థన చేసుకున్నాను నేను. ఎక్కడ వేయాలి ప్రభు అని చెప్పి మనసులో ఆలోచనలు వస్తుంది. ఎక్కడ అర్థం కావట్లా. దేవుడు తలంపిస్తూ చెయ్యి అటు చూపిస్తున్నాడు, ఇదిగో ఇక్కడ వెయ్యి అని. దేవుడు స్తోత్రం చెప్పాలి. ఇక్కడ వెయ్యమన్నప్పుడు అక్కడే బోర్ స్టార్ట్ చేశాడు. కరెక్ట్గా 30 అడుగులు వెళ్ళేటప్పటికే మంచి వాటర్. ఇప్పుడు ఈ 4-5 సంవత్సరం నుంచి ఎంతమంది అక్కడ తాగుతూ ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, నేను పిల్లలు పలానా భోజనం తెచ్చుకొని తింటున్నాడు. నేను మామూలుగా వెళ్ళి లింగెట్టుకుని వెళ్ళా. ఏమయ్యా ఏ ఊరు మీద అన్న? మాది పక్కన వేరే ఊరండి. ఏంది ఇక్కడ భోజనం చేస్తున్నాం? మీకు తెలియదుగా, నేను ఏ పని మీద పొన్నూరు వచ్చినా 10 దాకా పనులు చూసుకొని చక్కగా బిర్యానీ ప్యాకెట్ తీసుకొని చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా తినేదిగో ఈ పప్పులో నీళ్ళు తాగి కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్తానండి. ఇంతకు మీరు ఊరు అన్నాడు. నేను ఊరికి వచ్చాను. ఎప్పుడొచ్చి ఎక్కడైనా మా ఫ్రెండ్స్ మేమందరం కూడా ఎంతమందికి దాహార్తి తీరుస్తుందో. ఉగ్గినట్టు చన్నీళ్ళు ఇస్తేనే అతని పొలము పోగొట్టుకోండి అంటాడు. మనం ఖర్చు పెట్టి 3 సార్లు పంపులు కాదేశారు. దాన్ని మంచి 10 మందికి వేసి పంపును కూడా ఓడిపిక్కెళ్ళారు 2 సార్లు 3 సార్లు. మళ్ళీ 3వసారి వేసి దిట్టంగా పగలగొట్టినట్టు సిమెంట్ ఎంత కాంక్రీట్ వేసి పెట్టా. కాబట్టి దేవుడు నామం పేరట దేవుడు ఏమన్నాడు, నీరు సహాయం చేసినా కానీ అది ఫలితమే. కాబట్టి ఫలితాన్ని పొందుకునే టైంలో నీరు కూడా మనకి పరలోకం మన ఫలాన్ని అధికం చేసే క్రమంలో నీరు కూడా ఉపయోగపడతాం. ఆ నీరు
నీ తల మీద కూడా పోయాలి. ఎప్పుడు? బాప్తీసం తీసుకునేటప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ దిగాడు? యోర్దాను నదిలో దిగి యోహాను చేత ఆయన ఆ నీటిలో బాప్తీసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి యేసు రక్తంలో, యేసు యొక్క రక్షణలో నీవు పాలిభాగస్తుడు కావాలన్నా ఏ నిబంధన ద్వారా రావాలి? నువ్వు నీటి ద్వారా నీవు ఆ నిబంధన ద్వారా యేసుక్రీస్తు వారి బిడ్డగా నువ్వు మార్చబడతావు. నీరు నీ మీద సలకరించకుండా, నీరు నీ మీద ప్రోక్షించకుండా, నీటిలో నీవు మునగకుండా దేవుని నామపడి బాప్తీసాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ నీటికి ఎంత ప్రత్యేకమైన ప్రక్రియ ఇచ్చాడో అదే రీతిలో నీ ప్రార్థన లేకుండా, నీ సందర్భం లేకుండా, నీ యొక్క ఆలోచన లేకుండా ఒక ఆత్మ కూడా ఇక్కడ రక్షించబడాలంటే నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. ఆ విధంగా నీ చుట్టుపక్కలంతా కూడా నీ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయి, సంఘం కోసం, సమాజం కోసం, ఇరుగుపొరుగు వారందరి కోసం, రక్షణ కోసం. వారు కేవలం వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ వారి ద్వారా వారి రక్షణ కోసం ఎంతగా ప్రార్థించావో అది దేవుడికి తెలుసు. ఎలా అయితే నీరు లేకుండా బాప్తీసం తీసుకోలేవో, బాప్తీసం తీసుకోకుండా యేసుక్రీస్తు వారిగా మార్చలేవో, అలాగే నీ ప్రార్థన లేకుండా నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ బంధువులు కానీ అందరి కోసం తరాతరం లేకుండా మన ప్రార్థన చేస్తూ ఉండాల్సింది. తెలిసిన వారి కోసం, తెలియని వారి కోసం హాస్పిటల్లో చాలామంది చాలా చక్కగా ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తే కొంత సమయాన్ని ఏం చేస్తారు తెలుసా? అవి ఆకలితో ఉన్న వారికి అన్నం దయచేయ, ప్రపంచవ్యాప్తంగా వస్త్రహీనతను వస్త్రాలు దయచేయి. హాస్పిటల్లో రోగులకి ఇదిగో మరి డబ్బులు లేని వారు, పేదవారు అనేక మంది వారికి వస్త్రాలు దయచేయి ప్రభావ, వారికి సకాలం మందులు అందేటట్టు చేయి ప్రభావ అని ఎంతోమంది ప్రార్థన. ఆ ప్రార్థన ఫలితం వల్లే మనందరం కొంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అట్లా మనందరం కూడా అట్లాంటి ప్రార్థన చేస్తే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయం 6-7 ముగిచ్చేస్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాడి కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయమను కోనేటిలోనికి కడుక్కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై దేవుని స్తోత్రం చెప్పడానికి. గుడ్డివాడి కన్నులు తెరవటానికి కూడా నీరు అవసరమైంది. యేసుక్రీస్తు వారు ఉమ్మి అనగా నీరు, అది మట్టిలోకి వేశాడు, దాన్ని పిసిగాడు, మట్టి చేశాడు, బురదలాగా చేశాడు, తీసుకొని అతని కన్నుల మీద రాశాడు. సిలోయమను కోనేటిలోకి దిగి అక్కడ నీవు చూడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తన ఉమ్మిని తీసి మట్టిలో పిసికి అతని కన్నుల మీద రాశాడో అప్పటికే అతనికి స్వస్థత వచ్చేసింది. సిలోయమను కోనేటిలో బాప్తీసం కోసం దిగాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. యేసు యొక్క కుమారుడిగా అతని రక్షణ అతనికి సిలోయమను కోనేటిలో అందించబడింది. సిలోయమనగా పంపబడిన వాడి ద్వారా నీవు ముద్రించబడ్డావు. యువర్ సాల్వ్డ్. నీకు సాల్వేషన్, రక్షణ నీకు అనుగ్రహించబడింది. దేవుని స్తోత్రం చెప్పడం. ఇంత విలువ కలిగిన నీరు మన దృష్టిలో చాలా ఘనహీనమైనటువంటిది, కానీ అలాంటి నీరే దేవుడికి ఎంతో ఉన్నతంగా మారిపోయింది. ఇదిగో బాప్తీసం తీసుకున్న నీటి ద్వారానే నానాంపరడ ఉగ్గిన చన్నీళ్ళిస్తే పరలోకం మీ పొలం అధికమంటున్నాడు. మరి నీటికి అంత విలువ ఇచ్చినప్పుడు మనం ఎంత విలువగా దేవుని కోసం మనం ప్రయత్నం చేయాలి. నువ్వు ఎంతో విలువ పెట్టి కొన్నావు. దేంతో కొన్నాడు నిన్ను? ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తమును కాల్చి నిన్ను కొన్నాడు. నీకు వెలగా, నీకు ప్రతిగా తన రక్తమును వెల ఇచ్చి కొన్న దేవుడికి మనం ఎంతగా ఆయనతో నమ్మకంగా ఉండాలి, ఎంతగా ఆయనతో మనం నిబంధన చేసుకొని ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ ఉండాలి. అలాంటి స్థితి నీలో ఉంటే నువ్వు దుప్పటి తీసుకున్నావా, ఇదిగో లేకపోతే నువ్వు ఏది తీసుకున్నా సరే ఆలోచించావా, ఒక కొమ్మ తీసి నీటిలో పడేసావా, సమస్యలు నిన్ను భయంకరంగా వాడన తుఫాన్లోగా పడవగా కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నట్టు సమస్యలు కూడా నిమ్మలమయ్యేటట్టుగా ఆయన చేయగలిగే దేవుడు. ఎప్పుడంటే నీకున్న కన్నీరుని ఆయన పాదముల దగ్గర ప్రోక్షించాలి. దేవుడి స్తోత్రం చెప్పాలి. ఆ విధంగా నువ్వు చేయగలిగితే దేవుని కోసం అద్భుతాలు చేసేవారిగా ఉంటాం.
కుటుంబాన్ని రక్షించిన వారిగా ఉంటాం. ఆ విధంగా మనం ఉండటకు ప్రతి వారు కూడా ప్రయత్నం చేయాలి. చివరికి ఒక మాట చూసుకొని ముగిద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. యేసు ఆ బాణను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళి చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. యేసుక్రీస్తు వారు ఇష్టం లేదు అక్కడ, ఎందుకంటే ఇంకా ఆయన నా టైం రాలేదమ్మని మదర్తో కూడా చెప్పాడు, మరియమ్మ గారితో కూడా. ఇంకా నా సమయం రాలేదమ్మంటే, అయ్యా నీ సమయమా అసలు నాకు సంబంధం లేదు, ఇక మా బంధువులు ప్రెస్టేజ్ క్వశ్చన్ ఇక్కడ ఏంటి, పరువుతో సమస్య ఏంటి, ద్రాక్షారసం అయిపోయిందా, ఏంటి డబ్బులు పెట్టాడు అది ఇది. అందుకే ఫంక్షన్లో కొంచెం ఎక్కువైనా పర్లేదుగా తగ్గకూడదు అంటారు. ఎందుకంటే ఎంత తిన్నా ఏం సుఖం, అది లేదుగా ఇది లేదు కానీ ఊరికి గబాన్ని తుష్కారంగా మాట్లాడేస్తారు జనాలు. ఇంత కష్టపడ్డాడులే, అప్పో సొప్పు తెచ్చి పెట్టాడులే అనుకోరు. ఎందుకు అంత పడాయి, లేకపోతే లేదని చెప్పాలిగా. కొంతమంది పెట్టి లేని వాళ్ళకి ఏంది అని సింపుల్గా తేల్చేస్తారు. మరియమ్మ గారు ఏమంటుందంటే, అయ్యా నువ్వేం చేస్తావో తెలియదు, ఇక్కడ ప్రాబ్లం ఉంది. నీకు ఆయన మాట కూడా వినలేము, అమ్మ నా సమయం రాలేదు అంటున్నా కానీ గబగా వెళ్ళిపోయి శిష్యులతో అంటుంది ఏమని, అక్కడ పరిచారకులతో, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడి. 2-3 తూములు పట్టు రాతి బాణలు ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడ, బాణలను నీటితో నింపండి అన్నాడు. ప్రార్థన చేశాడా? నీరు ద్రాక్షారసం మగునుగాక అన్నాడా? చెప్పండి. ఒక దైవజనుడు చేదుగా ఉన్నట్టు బావులు ఉన్నాయి, భయంకరమైన చేదు. ప్రార్థన అయ్యా చేదుగా ఉన్నాయ్యా. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఉప్పు తీసి, తెలిసి మీకు అందరూ తెలుసు, ఉప్పు తీసి అందులో వేసి ప్రార్థన చేశాడు. మారా నీళ్ళు, మారా అనుభవం మధురముగా మార్చను నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. ద్రాక్షారసంలాగా మారిపోయింది. ఇక్కడ మారాలంటే నీరు ఏమైపోయింది, ఎక్కడొచ్చింది, ఉప్పు వేయంగా అయిపోద్దా? పోయి చూడండి మిగతా చోట్ల. ఆ శక్తి ఆ నీటికి దేవుడు ఎప్పుడో ఇచ్చాడు.
అది ఏ రూపంలో కంటే ఆ రూపంలో మార్చగలిగే దేవుడు ఇచ్చినా కానీ అది అణిగి ఉన్నది. జలరాశులు ఆకాశం నిలబెట్టారు, ఆ శక్తి ఊరుకుంది, జలాలకు ఉంది. గడ్డగట్టగలవు, ఆకాశం అంత ఎత్తుగా ఎగరగలవు, దించగలవు. ఎందుకంటే వాటి తండ్రి చెప్పినట్టు అవి ఏ రూపంలోకైనా మారగలుగుతాయి. ఒక్కో చోట కొట్టుడు పంపులు ఎంత తీగి ఉంటాయో, ఇంటి దగ్గర ఇప్పుడు ఉందిగా చెట్టు అక్కడ ఎంతమంది కొట్టుకెళ్తారు నీళ్ళు ఎక్కడ, కొబ్బరి నీళ్ళు కూడా అంతే, కొబ్బరి నీళ్ళు లాగా ఉంటాయి అక్కడ నీళ్ళు. ఎక్కడ ఇంటూరు దగ్గర మూల 10 పంపులు ఏమి వేశారు, తీయగా ఉంటాయి. ఒక్కో చోట దేవుడు ఆ రుచి అంతే ఉంది. అలాగే ద్రాక్ష రసము లాగా ఆ నీరు మారిపోయింది. ఆయన సమయం రానప్పటికీ మీరు బాణాలు నింపండి, తీసుకెళ్ళి వారికి పోయండి. ఎందుకంటే అక్కడ తండ్రి యొక్క చిత్తమును, తండ్రి సమయం రాకముందే నీరు గమనించి అది టేస్ట్గా మారిపోయింది. మనం మన తండ్రికి ఎట్ట కనపడుతున్నాం ఇప్పుడు? నువ్వు చేదుగా ఉన్నావా, పుల్లగా ఉన్నావా, తీయగా ఉన్నావా, ఒగరుగా ఉన్నావా, కారంగా ఉన్నావా దేవునికి? ఒకసారి ఆలోచించు. నీ భక్తి జీవితము ఫలములు ఫలించాలని, అభివృద్ధి చెందాలని, పక్వమైన స్థితికి వచ్చి దేవుడికి ఇష్టమైనటువంటి ఫలముగా నీవు మారాలని దేవుడు నీ వైపు ఆశగా చూస్తూ ఉంటే కారు ద్రాక్షలు కాసేయండి అని చెప్పి వ్యవసాయకుడు వాపోతూ ఉన్నాడు. నేను శ్రేష్టమైనటువంటి ద్రాక్షావళిని తీసుకొచ్చాను, దాన్ని నాటాను, పాది చేశాను, దానికి మంచి నీరు పోసాను, ఇదిగో దాని ఎరువులు వేశాను, ఎంతగా జాగ్రత్త చేశానో అయినప్పటికీ అదేం చేసిందంట? కారు ద్రాక్షలో కాసింది. దాన్ని ఏం చేయాలనుకుంటున్నాను? రూట్స్తో సహా, ఏరులతో సహా లేపేయాలనుకుంటా ఉన్నాను. దేవుడు అయ్యా ఇంకొక సమయమో ఇంకొక కాలం దాకా చూద్దాం. మరి నిన్ను నన్ను చూసి దేవుడు ఏమంటున్నాడు? ఇష్టమైన రీతిలో మనం మార్చబడ్డామా, ఇంకా అలాగే ఉన్నామా? ఎలాంటి అనుభవం నేను చూస్తే మారాలంటి అనుభవాన్ని దేవునికి ఇస్తున్నామా? ఆయన దాహంగా ఉందని 2 సార్లు అన్నాడు. ఎప్పుడు అన్నాడు చెప్పండి? సమరయ స్త్రీ దగ్గర అన్నాడు, సిలువలో అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమరయ స్త్రీ దగ్గర కూడా ఆయన అన్నాడు. యోహాను సువార్త 4:13 అంటాడమ్మా, దాహమునకు నాకు నీరు ఇవ్వు అన్నాడు. చదవాల్సిన పని లేదు. యూదులైన నీవు సమరయలోని మమ్ములను నీరు అడుగుతున్నావేమిటి? యూదు లేని సమర లేనిది. అప్పుడు ఈ క్యాస్ట్ ఫీలింగ్ అంత ఉండదా? మంచిళ్ళు అవుతున్నాయి బాగా. ఎవడిస్తున్నాడు చూస్తాడు, ముందు ప్రాణం పోతున్నారు స్వామి అని చెప్పి తాగేస్తాడు. ఎవడిస్తున్నాడు ఏందా మురికి నీళ్ళని ఎవరు అటు ఇటు చూసి ఎవరు లేకపోతే ఏం చేస్తాం? ఆ మురికి నీళ్ళే తాగుతాం. ఏం చేస్తాం? ప్రాణం నీళ్ళు పెట్టుకోవడానికి. అప్పుడు ఎన్ని ఎత్తు పల్లాలు ఎక్కువ తక్కువ అని కనపడవు అప్పుడు. అలాగే యేసుక్రీస్తు వారు దాహం అవుతుందని సిలువలో అన్నాడు. ఇప్పుడు కూడా ఆయన అడుగుతున్నాడు, నాకు దాహంగా ఉంది. ఏం దాహం అది? ఆత్మల యొక్క దాహం. నువ్వు ఎంతమందిని రక్షించిన బిడ్డలుగా మారుస్తావనే ఆత్మీయ దాహముతో ఆయన మనల్ని అడుగుతూ ఉన్నాడు. నీవు ప్రార్థనా శక్తితో అనేక మందిని మార్చి, నీకున్న కన్నీరుని ఇతరుల యొక్క రక్షణ కోసం కార్చి, ఎన్ని బాష్ప బిందువులు, ఎన్ని కన్నీటి బొట్లు రక్షణ కోసం అనేక రక్షించబడాలని నువ్వు కార్చావో అది ఆయన ఆత్మలుగా. ఎంతమందిని ఈ కోసం నువ్వు కన్నీరు కార్చావు? ఒక వ్యక్తి రక్షించబడి ఇప్పుడు కన్నీరు కార్చావా? కారిస్తే నువ్వు నిజంగా దేవుని బిడ్డవి, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడే అన్నాడు దేవుడు. అతను చూసి ఏమన్నాడు శతాధిపతిని? ఇశ్రాయేలు ఇంత విశ్వాసం నేను కనుగొందునా? నిన్ను చూసి దేవుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా, నా కోసం కన్నీరు కాల్సు, నా రాజ్య సువార్త కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ దుఃఖ దినములేక సమాప్తము. కాబట్టి మనం దేవుని యొక్క పనిని, రాజ్యభారం కోసం కూడా నీకు ఇచ్చిన విలువ కలిగిన కన్నీరుని నీవు వదలాలి. అది ఆయన కన్నీటి బొట్టును పట్టుకుంటాడు. అది ఆయన ఆత్మల దాహం. యేసు నీటి మీద నిలవడమే కాదు, నిన్ను కూడా నడిపిస్తాడు. భక్తిహీనులాంటి సముద్రంలో ఉన్నట్టు సమస్యల సుడిగుండంలో నుంచి ఆయన నిన్ను లేపుతాడు. ప్రాబ్లం వచ్చినప్పుడు నోవా వలె నేను ఆ చిన్న స్థితికి తీసుకుని వెళ్ళగలదు. అలాంటి దేవుణ్ణి మనము నమ్మకంగా సేవించి, నీరు మనకు చూపించినటువంటి ఇంకోటిగా నీరుగా మార్చి మన ప్రాణాలు కాపాడుతుంది, రాతిగడ్డగా మార్చి మనల్ని నడిపిస్తుంది. ఇంకొక విషయాన్ని మనం మర్చిపోయాం. పరిశుద్ధాత్మ నీటి ఆవిరి తట్టుకోగలుగుతాం మనం? నీటి ఆవిరి తోడు వేడి తోడైంది అనుకో,
నీరు ఆవిరి. అసలు నీరు ఆవిరిగా మారాలంటే ఏం కావాలి? హీట్ కావాలి. బాగా సూపర్ శాచురేటెడ్ స్టేజ్ నీరు వేడిని గ్రహించుకుని ఎట్లా వెళ్ళిపోతుంది? వేడి గాలిగా మారిపోతుంది. తట్టుకోగలుగుతావా? ఎండాకాలం వచ్చి 40 వచ్చారు వామో వాన అని అనుకుంటాం మనం. మరి నీరు ఆవిరిగా మారినప్పుడు దాని ముందు ఎవరు కూడా తట్టుకోలేదు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ యొక్క వాక్కు నీ నోట్లోంచి ఆత్మశక్తితో అది అలాంటి అగ్ని బాప్తిస్మం ద్వారా నువ్వు మాట్లాడుతుంటే బండలు బ్రద్దలవుతాయి. సైతాను పరిగెత్తాలి నీ సన్నిధిలో నుంచి. నువ్వు అనుకున్న కార్యములన్నీ జరుగుతాయి. ఒక్క దెబ్బకి 3,000 మందిని మార్చారు. ఎవరు? పేతురు గారు వాళ్ళందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేసి అగ్ని 4 విభాగించబడిన వారికి దిగినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వారిలో వేడిగా మారిపోయి ఆత్మ అగ్నితో దిప్పినప్పుడు వారి దెబ్బకి ఏమైపోయారు? ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా కొంత మధ్య దాగానే అనుకున్నారు. కానీ వారు బయటకు వచ్చిన తర్వాత వారి ముఖాలు చూసి వారి యొక్క సాక్ష్యం ఉన్న తర్వాత 3,000 మంది ఒకే దెబ్బకి మారిపోయారు. నీవు అలాంటి భక్తి చేసి నీరు చాలా నిర్లక్ష్యపరుస్తున్నాం. ఆ నీరు నీ నెత్తి మీద ఒలికించబడింది. దేవుని యొక్క సన్నిధిలో ఒడంబడికలు చేసుకున్నావు. ఆ నీటిలో నువ్వు సాక్ష్యం ఇచ్చావు. ఇదిగో బ్రతికితే దేవుని కోసమే, ఇదిగో నూతనమైన సృష్టి, ఇదిగో పాతవన్నీ కూడా ఈ నీటిలో పోయింది అంటాం. ప్రార్థన మనం బాప్తిసం ఇచ్చినప్పుడు ఏమంటాం? బాప్తిసం ఇచ్చినప్పుడు ఏమంటాం? ఇదిగో నీలో సమస్త పాపదోషము పాతవన్నీ కూడా ఈ నదిలో ఈ నీటిలో నువ్వు వదిలేసావు. ఇప్పుడు దేవుని కోసం ఒక నూతనమైన సృష్టి. బ్రతికితే ఎస్ఐ కోసమే, చావైతే నాకు లాభం చెప్పి బయలుదేరాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? మురికి కొట్టుకొని మీ నీతి నాకు ఎట్ట కనపడుతుందట? మురికి గుడ్డలాగా మారిపోయాం. ఆ స్నానం అయిపోయిందో, అదిగో ఆ బాప్తిస్మం అయిపోయిందో, మురికి కొట్టుకొని పరిశుద్ధ జలం నీ మీద చిల్లకరించుకోకుండా, పరిశుద్ధ జలం నీ మీద ప్రోక్షించకుండా, కన్నీరు కాచకుండా, ప్రార్థన చేయకుండా మురికి కొట్టుకుపోయి కప్పు కొడుతున్నా నిన్ను చూసి ఈ మధ్యాహ్న కాలం దేవుడు నమ్మలా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిన్ను మళ్ళీ ఉదక స్నానం చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. కన్నీరు విరుస్తూ నీవు ఇదిగో దేవుని సందులో ప్రార్థించు. నీ ద్వారా బలమైన కార్యం. ఒక దుప్పటి ద్వారా నదిని బదలగొట్టిన దేవుడు నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో సమస్యను తీర్చలేడా? ఆ విశ్వాసం నీలో ఉందా? ఎలీషా అనుకున్నాడా? అమ్మో ఏమవుద్దో, ఏది గొడవలు తీయమంటాడు, నా వల్ల ఏమవుద్దా? నువ్వేందే నన్ను అడుగుతున్నావు? నేను దైవజనుని అయితే ఇప్పుడు నేను నీకోసం కాళ్ళు దూకి ఆ గొడ్డలు తేవాలా? ప్రార్థన చేస్తాం కానీ మేము దైవజనులమే, చందా అయితే తీసుకుంటాం కానీ ఇవన్నీ మేమేం చేస్తాం అన్నాడా? ఎక్కడ పడింది? వెళ్ళాడు, ఒక కొమ్మ తీసేసాడు, అంతే, సింపుల్. కానీ ఆ కొమ్మ తీసి నీళ్ళలో వేసేటప్పటికే ఆయన ప్రార్థన ఆత్మలో మూలుగుతున్నాడు. గొడ్డలు ఎక్కడున్నా సరే నీరు తీసుకురాడు బయటకు. ప్రకృతిని శాసించినది ఒక భక్తుల ద్వారా కాదు. మరి మనం ఎందుకు చేయలేకపోతే ఇంట్లో చిన్న సమస్య పోతుందంటే నీకు ఇచ్చిన విలువల కన్నీరుని ఆయన కోసం ఒలికించలేకపోతున్నాం. ఎక్కడో గొర్రెలు కాసుకుంది దావీదుని సామ్రాజ్యాలకు చక్రవర్తిగా చేసిన దేవుడు అంత చేసినప్పుడు కూడా ఆయన తన కన్నీటిలో పొరుపు తేల చేసిన రాయబడింది. కాబట్టి మనం కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ అది మనం కాచే కన్నీరు ఆయన గుడ్డులో పట్టుకొని మనలను, బిడ్డలను, సమాజాన్ని, సంఘాన్ని, దేశాన్ని కరువు లాంటి వ్యవస్థలు రాకుండా ఉండడానికి ప్రార్థన ఎంతో అవసరమైంది. కాబట్టి అటు ప్రార్థన వీలుగా మార్చడానికి దేవుడు పరిశుద్ధాత్మలు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆయన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని విధులుగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, వర్షమునకు తండ్రి ఉన్నాడా? అది మీరే తండ్రి. అగాధ జలముల యొక్క నాయన నీటిని ప్రభావ గడ్డగట్టించగలిగిన దేవుడు నాయన, వందనాలు స్థుతులు స్తోత్రములు. అలాంటి దేవుడు నాయన మీరే దాహము అంటున్నారు తండ్రి. ప్రతి మనుషునికి ప్రభావ కన్నీరు ఎంతో విలువ కలిగింది. ఆ కన్నీరు ప్రభావ మీ సన్నిధిలో కార్చి ప్రభావ మేము అనేక విధంగా అయా ఆశీర్వాదం పొందుకున్న భాగ్యం దయచేయండి. ఇదిగో నాయన మరియా తన తమ్ముడు బ్రతికించినాక ప్రభావ నన్ను మీ సన్నిధికి వచ్చింది, మీ పాదాల మీద అదిగో కన్నీరు కాచింది, తన కత్తలతో తన తల వెంట్రుకలతో తుడిచి ప్రభావ మేము సంతోషపెట్టి ప్రభావ ఇదిగో మీ శిలువ యాగాన్ని గుర్తు తెచ్చుకుంది ప్రభావ. మేమందరం అట్లా కన్నీరు కార్చి ప్రభావ అవి మీ సన్నిధిలో అనేక ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యంలో ప్రభావ లోకాన్ని చేస్తూ కుటుంబాన్ని రక్షించుకుంటూ మాకు కావాల్సిన సమస్తమైనటువంటి ఆర్థిక వనరులను, ఆహారమును, వస్త్ర కొరతలు లేకుండా చేసి మంచి ఆరోగ్యం ఇస్తూ ప్రభావ కరోనాండి అదిగో జబ్బులన్నింటి ప్రభావ నాయన మీరు వాటిని అణిచివేసి
ఇంకానైనా ఈ కుంటుపడిపోయిన 2-3 సంవత్సరాలు కుంటుపడి స్వార్థను వేగవంతంగా ప్రభు నాయన తిరిగి పొందుకుంటూ ఆత్మల దాహంలో మేమందరం కూడా మరి ఎక్కువ దాహంతో ప్రార్థన చేస్తూ ఈ రాజ్యస్వార్థకు బలంగా జరుగుతుగా సహాయం చేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకే చేస్తూ విన్న బిడ్డల వాక్యం ఎంత చెప్పిన బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకే చేస్తూ మా ప్రభువు మా రక్షకుడును త్వరలో రానైన నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో వాక్యం ముగించబడింది. మీ అందరికీ వందనములు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.